మేము మామూలుగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేవాళ్ళు మేడం మామూలుగా. అయితే అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేసేవాడు రోజు. 3 months 4 months అయిన తర్వాత తను కలుద్దాం అన్నాడు. మళ్ళీ మేము కాకినాడ అంటే నార్మల్గా వచ్చాం కదా మేడం, హైదరాబాద్ మళ్ళీ వర్క్ చేసుకుంటూనే మామూలుగా తర్వాత ఊరు వెళ్ళాం మేడం అక్క నేను. అప్పటి నుంచి మేము కలిసే ఉంటున్నాం మేడం. అంటే ఇంకా అక్క డ్యూటీకి వెళ్ళిపోద్ది కదా మేడం, ఎక్కువ ఊరు వెళ్ళినప్పుడు గట్ట మా ఇంటికి వచ్చి ఎక్కువ ఉండేవాడు మేడం. మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినా మళ్ళీ అలాగే చేశాడు మేడం. 3 pregnancies అలాగే చేశాడు మేడం. సరే మరి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది, మీ ఇద్దరు పెళ్లి చేసేసుకోవచ్చు. అడిగితే ఇంట్లో ఇంకా సెటిల్ అవ్వలేదు. కడుపు ఎందుకు తెచ్చుకున్నావు? గొడవలు అయిన తర్వాత ఫోన్లోని నా నెంబర్ బ్లాక్ చేసి వాట్సాప్లో చాటింగ్ అంతా డిలీట్ చేశాడు, ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ మొత్తం. అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నేను ముగ్గురం కలిపి ఇప్పుడు చేసుకోమంటున్నామని మీ ముగ్గురు వాళ్ళ ముగ్గురు గొడవ పెట్టారు, నేను చేసుకోను అన్న. నిన్న కూడా బెదిరించాడు మేడం, నేను చచ్చిపోతాను, మీ అక్క పేరు మీ అమ్మ పేరు మీ బావ పేరు ఇచ్చి. నేను సూసైడ్ చేసుకోవడానికి కారణం మా అమ్మాయి, నేను తిరిగే గాలి తిరుగులు ఆపేస్తుంది. చచ్చిపోతుందని మేము పరిగెట్టి వెళ్ళాం కానీ మేడం కనీసం ఫోన్ కూడా చేసి ఏమైందని కూడా అడగలేదాడు. అలాంటి గురించి మమ్మల్ని వదిలేసి పెళ్ళి వెళ్ళిపోతుంది. చూసావా ఆవిడ ఎంత బాధపడుతుందో? ఆ అమ్మ ఎప్పుడు అమ్మే, ఆవిడ వాల్యూ తెలుస్తుందా? ఈరోజు నీకు కష్టం వస్తే వచ్చి పక్కన కూర్చుంది. చీ నాకు ఎట్లాంటి కూతురు నాకు అవసరం లేదని ఆవిడ వెళ్ళిపోలే. మరి అతను కొట్టడానికి వస్తే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వలేదా మీరు? అరే ఈ టీవీ షోకి ఎందుకు వచ్చారమ్మా? మీరు చేయాల్సిన పనులన్నీ చేయాలి కదా ఫస్ట్. ఉన్నాడా లేదా అని వెళ్దాం అనుకున్నాను కానీ రూమ్ అంటే దొరకలేదు మేడం. నాకు తిరిగి మళ్ళీ ఇక్కడికి రైల్వే స్టేషన్కి వచ్చేసాను మేడం. తర్వాత మా అమ్మ వాళ్ళు వచ్చారు. బస్కి వెళ్ళావా? ఫ్రీగా ఉంది కదా అని కూర్చొని కొన్ని హైదరాబాద్ అంతా తిరగాల్సింది, ఆ డిప్రెషన్ పోయేది. అదన్నా యూజ్ అయ్యేది ఫ్రీ బస్సులు మీకు. సూసైడ్ ఎందుకు తల్లి? ఎవడ క్లాసు పోతే వాడు ఫ్రీ అయిపోతాడు. ఏడ్చేది ఎవరు? మీ అమ్మ. మీ సిస్టర్స్కి వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంది. ఒళ్ళు కొవ్వెక్కి తిరిగింది నువ్వు, ఓ చీటర్ని నమ్మింది నువ్వు. వాడిని ఏం చేయాలని ఆలోచిస్తావా? నువ్వు వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటావా? కాపురం చేయను, వదిలేస్తాను, నీకు చుక్కలు చూపిస్తాను అంటే చుక్కలు చూస్తానికి చేసుకుంటావు పెళ్ళి? మేము ఉండే అపార్ట్మెంట్కి వచ్చి పబ్లిక్గా చెప్పాడు ఈ నెలలో పెళ్లి చేసుకుంటాను, కానీ మీ నిన్ను చేసుకుని టార్చర్ పెడతాను, మీ వాళ్ళని అందరినీ చుక్కలు చూపిస్తాను. మా అపార్ట్మెంట్లో అందరూ కూడా విన్నారు, ఏంటాడు అలా పెళ్లి చేసుకుంటూ కూడా అలా మాట్లాడుతున్నారు అని అందరూ. ఏంట్రా బాబు ఎందుకు వచ్చావు ఇక్కడికి? వాళ్ళ అమ్మాలతో మాట్లాడతారు. అప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చావు, శరీరం ఇచ్చావు, ప్రేమ ఇచ్చావు, ఫ్రీగా ఇల్లు ఇచ్చావు, చూసుకోక ఏం చేస్తాడు? చేతి మీద టాటూలు ఏంటి? నమస్తే. నమస్తే. నమస్తే సార్. ఎక్కడి నుంచి ఏంటి ప్రాబ్లం? నేను ప్రగతి నగర్ కుక్కట్పల్లి నుంచి వచ్చాను మేడం. నాది లవ్ ప్రాబ్లం. లవ్ ప్రాబ్లం. ఓకే. ఆవిడెవరమ్మా? మా అమ్మగారు మేడం. ఎంతమంది మీరు? మేము ముగ్గురం మేడం. నాన్నగారు లేరు మేడం, నేను లాస్ట్. 2 అక్కలు ఉన్నా. ఇద్దరు మ్యారేజ్లు అయిపోయినాయి వాళ్ళకి? అయిపోయినాయి మేడం. మీ అమ్మగారు ఏం చేస్తారు? మా అమ్మగారు నేను వంట కుకింగ్ చేస్తాను. ఓకే చెప్పండి. అంటే సెకండ్ కరోనా వచ్చింది కదా మేడం, అప్పుడు మా అక్కకి కరోనా వచ్చింది మేడం 2021లో. అప్పుడు అక్క నేను ఊరు వెళ్ళిపోయాం. అక్క అంటే ఫస్ట్ అక్కకి మ్యారేజ్ అయింది, హస్బెండ్ లేరు. అక్క నేను కలిసే ఉండేవాళ్ళం మేడం. ఓకే. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మేము అంటే మీ ఇద్దరు కలిసి ఉండడం అంటే మీ అమ్మగారు ఉండేవాళ్ళు కదా? అమ్మగారు బేగంపేటలో ఇంట్లో వర్క్ చేసేవారు మేడం, ఇంట్లో ఉండేవారు. సో మీ అక్క మీరు ఉండేవాళ్ళు? అక్క నేను ఉంటే అప్పుడు అక్క రెండో అక్క పెద్ద అక్క మేడం. పెద్ద అక్క నేను వెళ్ళిపోయాం మేడం. అప్పుడు మేము మామూలుగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేవాళ్ళు మేడం మామూలుగా. అయితే అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేసేవాడు రోజు. అయితే నేను కొన్ని రోజులు చేయలేదు మేడం నేను మెసేజ్లు, నాకు అంటే నేను చేయలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత చేశాను నేను కూడా. తర్వాత అలా నెంబర్ ఇచ్చాడు, ఇద్దరం మాట్లాడుకున్నాం. అలా ఒక 2 months వరకు మాట్లాడుకున్నాం మేడం.
అలా మాట్లాడుకున్న తర్వాత తన విషయాలు చెప్పాడు, నా విషయం కూడా నేను చెప్పాను. ఎందుకంటే అతను ఏం చేస్తాడు, ఎక్కడ ఉంటాడు? ఆ అబ్బాయిది పిడుగురాలు మేడం, అంటే కాకినాడలో చదువుకుంటున్నాడు మేడం. మీరేం చదువుకున్నారమ్మా? నేను 10th ఆపేసాను మేడం, చదువుకోలేదు, మధ్యలో ఆపేసాను. నేను అంటే ఫోన్ నెంబర్ ఇచ్చాడు, మాట్లాడుకుని ఒకరి కోసం ఒకరు చెప్పుకున్నాం మేడం. నేను అంటే నాకు ముందే ఒక మ్యారేజ్ అయింది మేడం. ఓహో, మీకు మ్యారేజ్ అయిపోయింది. అంటే నాకు ఇష్టం లేని మ్యారేజ్ చేశారు అమ్మ వాళ్ళు. చేస్తే నేను అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయి పోలీస్ కంప్లైంట్ అది ఇచ్చాను. ఎప్పుడైంది మీకు ఫస్ట్ మ్యారేజ్? అంటే 17 మేడం, నా ఏజ్ నాకు అది ఎప్పుడైందో గుర్తులేదు. సంవత్సరం ఏ సంవత్సరం లేదు. సుమారు ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? ఓ 10 ఏళ్ళ, 5 ఏళ్ళ, 6 ఏళ్ళ? 17 సంవత్సరంలో చేశాను మేడం. 2017లోనా? ఈ అమ్మాయికి 17. ఈ అమ్మాయికి ఇప్పుడు వయసు ఎంతమ్మా? 24 మేడం. 24. అంటే ఒక 7 years బ్యాక్ నీకు ఒక పెళ్లి అయింది. అంటే 2017 ఎంతకాలం కలిసి ఉన్నావు నువ్వు? కలిసి లేను మేడం, అసలు అస్సలు లేవు. మ్యారేజ్ అయింది నెక్స్ట్ డేనే నేను నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు. అదేదో ముందే చెప్తే చేసుకోకుండా ఉండొచ్చు కదా. ఆయన అమ్మాళ్ళు వినలేదు మేడం. అప్పుడు చేసేస్తే నేను కాపురానికే వెళ్ళలేదు ఫస్ట్ మేడం. నైట్లు జరిగినాయి అవి లేదు మేడం, అసలు జరగలేదు. అంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయిన, నాకు భయం వేసి నేను మైనర్ మ్యారేజ్, నాకు ఇష్టం లేని పెళ్లి చేసేస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు పెళ్లిపేటల దగ్గర నుంచి వెళ్ళిపోయావా లేకపోతే తర్వాత? అయిన తర్వాత వెళ్ళాను మేడం. ఆ రోజే నెక్స్ట్ డేనే వెళ్ళాను మేడం. నెక్స్ట్ రోజు వెళ్ళావు. అమ్మాళ్ళ ఇంటికి వస్తారు కదా, మరి అప్పుడు అలా బెల్ట్ తీయలేదా? నీకు పెళ్లి చేసి బెదిరించారు మేడం. అప్పుడు చేసుకున్నప్పుడు బెదిరించారని చేసుకున్నాను, కానీ నాకు ఆ ఊరు దూరం మేడం, కర్ణాటకది. కర్ణాటక. నాకు భయం వేసి నేను అంత పెద్ద దూరం సంబంధం ఎలా వచ్చిందమ్మా మీ అమ్మాయికి? మాకు దగ్గరోళ్ళు ఉన్నారు మేడం, దగ్గరోళ్ళ ద్వారా వచ్చి. 17 ఏళ్ల పిల్లకి ఎందుకు పెళ్లి చేయాలనుకున్నావు? ఏముంది మేడం, నాకు హస్బెండ్ లేడు, 3 ఆడపిల్లలు. నీ కష్టం నీది, ఉన్న ఒక 5 చేతిలో పెట్టేస్తే బెటర్ కదా అని నువ్వు అనుకున్నావు. ఓకే అమ్మా. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే అమ్మ వాళ్ళని అది పిలిచారు. నేను వెళ్ళను సార్, నేను వెళ్తే చచ్చిపోతాను అది ఇది అంటే, ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అబ్బాయి వాళ్ళకి తెలిసిపోయింది కదా మేడం. అంటే వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేశారని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు గొడవ లేదు మేడం. మాకు విడాకులు ఏం అవ్వలేదు మీకు? విడాకులు అంటే ఇంకా అక్కడే సంతకాలు పెట్టుకున్నారు వైట్ పేపర్ల మీద, వాటి మీద మాట్లాడేసుకుని ఇంక వెళ్ళిపోయారు మేడం. వాళ్ళు వద్దనేసారు, ఇష్టం లేనుకుంటే అమ్మాయి ఎలా ఉంటది అది అని చెప్పి వెళ్ళిపోయారు మేడం వాళ్ళు. అతనికి వేరే మ్యారేజ్ ఏమైనా అయిపోయిందా తెలుసా? తెలియదు మేడం మాకు. అంటే ఈ 7 years లో వాళ్ళ వైపు నుంచి మీకు ఎటువంటి ఏం లేదు మేడం, కాల్స్ అలాంటి ఏం లేవు. ఇంకా అప్పటి నుంచి మేము హైదరాబాద్ వచ్చాం మేడం. ఆ తర్వాత కరోనా అక్కకి తగ్గిపోయింది, ఇలా పరిచయం అయ్యాడు, మాట్లాడుకుంటున్నాం. 2 months నుంచి బాగానే ఉంది మేడం. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక 3 months 4 months అయిన తర్వాత తను కలుద్దాం అన్నాడు. మళ్ళీ మేము కాకినాడ అంటే నార్మల్గా వచ్చాం కదా మేడం, హైదరాబాద్ మళ్ళీ వర్క్ చేసుకుంటూనే మామూలుగా తర్వాత ఊరు వెళ్ళాం మేడం అక్క నేను. ఎక్కడికి? కాకినాడ వెళ్ళాం మేడం. కాకినాడ ఎవరున్నారు? మా ఇల్లు ఉంది మేడం, మేము రెంట్కి ఉంటాం మేడం అక్కడ. అయితే అప్పుడు తను కలుద్దాము అని అన్నాడు, ఇంటికి వచ్చాడు మేడం. అంటే ఇంకా 3 days మా ఇంట్లోనే ఉన్నాడు మేడం. మాకు పిడుగురాల నుంచి అతను కాకినాడ వచ్చాడు, నన్ను కలవడానికి వచ్చాడు మేడం. 3 days మా ఇంట్లోనే ఉన్నారు. అంటే ఫిజికల్గా కలిసాం మేడం మేము. అంటే అబ్బాయి అప్పటి నుంచి మాట్లాడాడు, ఇంకా అప్పటి నుంచి వచ్చి మేము ఇంకా వచ్చి వెళ్ళేవాడు మేడం. అంటే ఒక 3 months అలా, మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ కాకినాడ వెళ్తే మళ్ళీ వచ్చాడు. ఒక 3 months అలా కలిసాము. మీ అమ్మ ఉండేదేమో బేగంపేట, మీ అక్క నువ్వు ఉండేది ఇంకో చోట. మీరేదో పెద్ద కోటేశ్వర్ లాగా కాకినాడలో ఇంకో రెంటెడ్ హౌస్ ఎందుకమ్మా? ఆ రెంట్ ఎక్కడ కడుతున్నారు? ఈ 3 ఇళ్ల రెంట్ ఎంత కడుతున్నారు? మీ సంపాదన ఎంత? అంటే మేడం కొంచెం అమ్మకి అప్పుడు మాకు గొడవలు అయ్యినాయి మేడం ఆ అబ్బాయి కోసమే. మీ అమ్మ ఆల్రెడీ బుద్ధి చెప్పింది నీకు, ఇట్లాంటి తెంగర పనులు చేయి మాకు అని. కానీ నేను మా అబ్బాయి కోసం అంటే పెళ్లి చేసుకుని ఇవన్నీ చెప్పాను మేడం. నేను ముందే అబ్బాయికి పెళ్ళి అయింది అని ఇష్టమైతేనే మాట్లాడడానికి కూడా చెప్పాను మేడం. అయితే అన్ని ఒప్పుకున్న తర్వాతే నాతో అన్ని సరే మా ఇంట్లో కూడా ఒప్పుకుంటారు, అంటే ఒప్పిస్తాను అన్న, ఒప్పిస్తాను, ఇలా పెళ్ళయిందని మాత్రం చెప్పొద్దు అని అన్నాడు మేడం. అప్పుడు ఇద్దరు పెళ్ళయిందా? నీకు పెళ్ళైంది, నీ విషయం? నా విషయం నేను అబ్బాయికి చెప్పాను కదా మేడం, ఇంట్లో చెప్పొద్దు మళ్ళీ ఒప్పుకోరు కదా. అబ్బాయికి పెళ్ళయిందా? అబ్బాయి ఫస్ట్ అవలేదు మేడం. అంటే ఇంకా తర్వాత నువ్వు ఎట్లా నమ్మేసావు నిన్ను పెళ్లి చేసుకుంటాడని? నమ్మేశాను మేడం. అప్పుడు అలా అంత పరిచయం ఎంత 3-4 months తిప్పి కొడితే మీ ఇద్దరికి? మీ అమ్మ అప్పటికి చెప్తుంది అది ఫోన్ లో పరిచయం అబ్బాయి 4 years అయింది. ఇప్పుడు కాదు నాన్న, అప్పుడు సంగతి. నువ్వు అప్పటికే నువ్వు సమర్పించేసుకున్నావు కదా, ఫిజికల్ గా కమిట్ అయిపోయారు మీరు. 4 months దానికి మళ్ళీ మీకు కాకినాడలో ఒక ఇల్లు. ఓకే, అలా ఎన్నిసార్లు నడిచిందమ్మా? అలా ఒక 3
3-4 టైమ్స్ అక్కడ ఉండగా. అక్కడ ఎంతకాలం ఉన్నావు? 1 month 2 months? ఇక్కడికి వచ్చి అప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం మేడం. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత అబ్బాయి హైదరాబాద్ వచ్చాడండి జాబ్ కోసం. ఓకే. అప్పుడు జాబ్ కోసం వస్తే తను నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు కదా, షిఫ్ట్ అయ్యాడు. సో నీకేమనిపించింది అంటే నాకు రియల్ లవర్ అన్నట్లే నీకు అవుట్ ఫిట్ వచ్చింది బయటికి. అంటే ఇంక జాబ్ అంటే హాస్టల్స్ గట్రా దొరకవు కదా మేడం, అందుకని మేము మాకు అక్కడ చేసే దగ్గర రూమ్ ఇచ్చారు మేడం. అంటే మా చుట్టాలు అబ్బాయి వస్తారు ఇలా అని చెప్తే సరే అన్నారు. అంటే 2 months మా ఇంట్లోనే ఉన్నాడు మేడం. అంత కంఫర్ట్ ఇచ్చావా అతనికి? రెంట్ కూడా పే చేసే అవకాశం లేకుండా మీ ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నారు. అంటే ఇంక నమ్మాను మేడం బాగా. అంటే మా అక్కతో కూడా బాగా అంటే చెప్పాడు ఇంక చేసుకుంటాను, అది అన్ని గొడవలు అయిన తర్వాతే మళ్ళీ మాట్లాడాడు మేడం. అప్పుడు మీ అమ్మ ఒప్పుకుందా? అప్పటికి కూడా ఒప్పుకోలేదా? మా అమ్మతో అప్పుడు మాట్లాడట్లేదు మేడం. అప్పుడు గొడవ అయిందని మాట్లాడట్లేదు అమ్మతో. అప్పుడు ఇప్పుడు అమ్మని ఎందుకు తీసుకొచ్చావు? అమ్మకి అసలు ఏం తెలుసు అని? నువ్వు ఎప్పుడైనా అమ్మ మాట వింటేనేగా. ఇప్పుడు నీ మాట మీ అమ్మేనాలా? ఓకే చెప్పమ్మా. అప్పుడు 2 months ఉన్నాడు మేడం. అంటే సెకండ్ అక్క వాళ్ళ హస్బెండ్ తనకి జాబ్ లేదంటే జాబ్ ఇప్పించాడు మేడం. మీ బావగారు ఈయనకి జాబ్ కూడా వేయించాడు. అంటే చేస్తూనే మా ఇంటికి ఇంకా ఎక్కువ హాస్టల్ కంటే మా ఇంట్లోనే ఉండేవాడు మేడం బాగా. అలా కొన్ని రోజులు అయిపోయింది మేడం. ఒక 6 months తర్వాత నాకు హెల్త్ బాగాలేదు మేడం. అంటే మైగ్రేన్ తలనొప్పి అలా వచ్చింది మేడం. అప్పుడే నేను కూడా ప్రెగ్నెంట్ మేడం. అప్పుడు అయితే ఇంకా తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని ఇక్కడ అవ్వట్లేదని ఆంధ్ర వెళ్ళాం మేడం. ఏం అవ్వట్లేదని అంటే ఇక్కడ చూపించుకోవడం డబ్బులు ఎక్కువైపోతాయి అని చెప్పి ఆంధ్ర వెళ్ళాం మేడం. ఇద్దరు షిఫ్ట్ అయిపోయారా? అమ్మ కూడా వచ్చింది మేడం హెల్త్ బాగాలేదని. నాకు అప్పటికైనా మీ అమ్మకి తెలుసా నువ్వు ప్రెగ్నెంట్ అని? తెలియదే? తెలియదు మేడం. అయితే అప్పుడు నాకు కూడా తెలియదు. అంటే ఊరు వెళ్ళిన తర్వాత అబ్బాయి అక్కడికి వచ్చాడు మేడం చూడడానికి. వస్తే అప్పుడు ఇలా అంటే మంత్ అసలు రావట్లేదు అని చెప్తే ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకొస్తే చేసుకుంటే కన్ఫర్మ్ అయితే నేను ఇంట్లో చెప్తాను అన్నాను మేడం. చెప్తానంటే వద్దు ఇప్పుడు సెటిల్ అవ్వలేదు కదా, ఇప్పుడు ఇలా చెప్పినా ఇంట్లో ఒప్పుకోరు అది ఇదని ఏడ్చి అంటే నేను మళ్ళీ చూపించుకుని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చాను మేడం. వచ్చిన తర్వాత టాబ్లెట్లు అవి తీసుకొచ్చి ఇచ్చి వాడిపించాడు మేడం. అబార్షన్ ప్రెగ్నెన్సీయా? అబార్షన్ అయిపోయిందా? అప్పుడు ఇంకా మేము ప్రగతి నగర్లోనే రెంట్కి అక్క నేను పిల్లలు ఉండేవాళ్ళం మేడం. 2021 మ్యాటర్ చెప్తున్నావు ఇప్పుడు. తర్వాత అయిపోయిన తర్వాత ఇంక మేము హెల్త్ అంత మంచిగా అయిన తర్వాత మేము ఇంక ఇక్కడ సెకండ్ అక్క వాళ్ళు కూడా ఉంటారు కదా మేడం, అక్కడికి వచ్చేసాం. దగ్గరగా ఉంటది, తోడు ఉంటారు. అయితే అబ్బాయి మా సెకండ్ అక్క ఇంకా అబ్బాయి పరిచయం మాకు సెకండ్ అక్క మ్యారేజ్ అవ్వలేదు మేడం. అంటే మ్యారేజ్ అయినప్పుడు కూడా వచ్చాడు మేడం అక్కడికి. మ్యారేజ్ అయిన చోటికి కూడా వచ్చాడు. అందరు చుట్టాలకు తెలుసు మేడం. అక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం కదా మేడం ప్రగతి నగర్లో, ఇక్కడికి వాళ్ళు కూకట్పల్లిలో రూమ్ తీసుకున్నారు మేడం. సెకండ్ అక్కకి మ్యారేజ్ అవ్వకపోవడం ఏంటమ్మా? మీ ఇద్దరు అక్కలకి మ్యారేజ్ అయిపోయింది, నీకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అప్పటికి ఇంకా అవ్వలేదు మేడం. ఎవరికి? మీ సెకండ్ అక్కగా? మీ బావ జాబ్ చూపించాడుగా ఆయనకి. అంటే వాళ్ళది లవ్ మ్యారేజ్ మేడం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. తర్వాత ఒప్పుకున్న తర్వాత వాళ్ళు చేసుకున్నారు మేడం. మ్యారేజ్ అవ్వకుండా నీకు 17 ఏళ్ళకి మీ అమ్మ పెళ్లి ఎందుకు చేసింది? అంటే అప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ వల్ల చేసి. ఏం సిచ్యువేషన్ ఏంటమ్మా? రెండో అమ్మాయికి పెళ్లి అవ్వలేదు, ఈ అమ్మాయికి చేసావు. ముగ్గురికి అయిపోయింది మేడం పెళ్లి. ముగ్గురికి అయిపోయింది. మీ అల్లుడితోటే రెండో అమ్మాయికి? ముందు కూడా ఆ అమ్మాయి కూడా పెళ్లి చేస్తుంది మేడం. పెద్ద అమ్మాయికి 2 అమ్మాయిలు పుట్టిన తర్వాత 2 అమ్మాయి కూడా పెళ్లి అయిపోయింది. ఎవరితో? ఎవరో ఒక వ్యక్తితో. చేసుకున్నారా తల్లి? మా పెద్ద పిల్లలు అత్తూరు ఊర్లోనే చేసాం మేడం. ఓకే. అతనేమయ్యాడు? అతన్ని వదిలేస్తాం మేడం. ఆ ఈడాకులు కట్ట అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్ లో ఉండేవారు ఎక్కువ. నేను అక్కడే ఉండే. రెండో అమ్మాయి కూడా వేరే వ్యక్తితోటి లవ్ చేసింది. ఇప్పుడు పెళ్లి చేసుకుందా? అతను ఈ అబ్బాయికి జాబ్ కూడా ఇప్పించాడు. ఓకే అమ్మా. అప్పుడు ఇక్కడే పెద్ద అమ్మాయికి హస్బెండ్ ఏమయ్యాడు? వదిలేసాడు మేడం. అతను ఆవిడ వదిలేసాడు. మరి ఆవిడ ఎవరి దగ్గర ఉంటది? ఆవిడ ఇక్కడే ఉండేసి మేడం మొన్నటి వరకుని. మొన్న జనవరి నెలలో తీసుకెళ్ళి అక్కడ దేవెట్టేసాను మేడం ఆంధ్రాలో దేవెట్టేస్తే మా అమ్మోళ్ళు మా అక్కోళ్ళు ఉండి ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేశారు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి సెకండ్ మ్యారేజ్, రెండో అమ్మాయికి సెకండ్ మ్యారేజ్, ఈవిడికి సెకండ్. 2 పిల్లలు ఉన్నారు మేడం ఆ అమ్మాయికి. ఇంకా పిల్లలతో బతకలేరు. నేను చేస్తానంటే చేసుకున్నాను మేడం. చేసుకున్నంటే అక్కళ్ళు చేశారు, వేరే పెళ్లి చేశారు. అప్పుడు ఆ అమ్మ బాగానే ఉంటుంది. ఇప్పుడు 2 నెలలు అవుతుంది. సార్ ఏమయ్యారమ్మా? వీళ్ళ నాన్నగారు లేరు మేడం, వదిలేశారు.
వదిలేశారు. మీకు 2 పెళ్ళిళ్ళు అయినాయా? ఈమె కడుపులో ఉన్నప్పుడే వదిలేసాడు మేడం. వదిలేశాడా? ఇంకా అప్పటి నుంచి నేను అలాగే ఉన్నాను పిల్లలు. మీరు ఒక్కళ్ళు మాత్రం భర్త వదిలేసిన పిల్లల్ని పోషించుకుంటూ బతుకుతున్నారు. వీళ్ళు మాత్రం 2 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఓకే అమ్మా, పర్లేదులే. కానీ అంటే అప్పుడు ఇక్కడే నేను వర్క్ చూసుకుని చేసుకుంటున్నాను మేడం. ఆ అబ్బాయి కూడా జాబ్ చూపిస్తే చేసుకుంటున్నాడు. ఇంకా అస్తమాటలు వచ్చి వెళ్ళేవాడు మేడం. సరే, మరి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది, మీ ఇద్దరు పెళ్లి చేసేసుకోవచ్చుగా. అడిగితే ఇంట్లో ఇంకా సెటిల్ అవ్వలేదు అది ఇదని జాబ్ ఇప్పించావుగా. జాబ్ ఇప్పించిన మేడం. అంటే అది పర్మనెంట్ కాదు కదా, నేను ఓన్ గా మీకోసం తెచ్చుకుంటాను. గవర్నమెంట్ జాబ్లు వస్తాయి, ఏదో జాబ్ తొక్కులో నువ్వే ఏదో పని చేస్తున్నావు. ఇద్దరు ₹20 వేసుకుని పెళ్లి చేసుకోవాలి కదా. అంటే తను అన్నాడు ఇలా నువ్వు ఇలా చేస్తే కూడా ఒప్పుకోరు మా ఇంట్లో. అంటే సరే నేను కడుపు ఎందుకు తెచ్చుకున్నావు? ఫిజికల్ గా ఎందుకు కలిసావు? అంటే ఫిజికల్ గా కలిస్తే ఎట్టైనా పెళ్లి చేసుకుంటాడు అనుకున్నావా, లేదా నీ ఆనందం కోసం ఫిజికల్ గా కలిసా? లేదు మేడం, అంటే ఇంకిద్దరం మాట్లాడుకుని పెళ్లి అది చేసుకుందాం అని అనుకున్న ఇప్పుడు తర్వాత కూడా అబ్బాయి అదే నమ్మిన చెప్తున్నాడు, తర్వాత పెళ్లి చేసుకుంటాననే చెప్తున్నాడు. ఇప్పుడు కూడా చేసుకుంటాననే చెప్తున్నాడు. ఏది 2020 నుంచి 21 నుంచి ఇప్పటికి కూడా? ఇప్పుడు నిన్న కూడా కాల్ చేస్తే ఇదే మాట, నేను పెళ్లి చేసుకున్నానా చేసుకుంటాను ఇదే మాట చెప్తున్నాడు. ఈమెకి బ్రెయిన్ లో అది నింపేశాడు. అక్కడేమో పెళ్లికి రెడీ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. అయ్యో నిజమా? చెప్పమ్మా. అప్పటి నుంచి మేము కలిసే ఉంటున్నాం మేడం. అంటే ఇంకా అక్క డ్యూటీకి వెళ్ళిపోద్ది కదా మేడం, ఎక్కువ ఊరు వెళ్ళినప్పుడు కట్ట మా ఇంటికి వచ్చి ఎక్కువ ఉండేవాడు మేడం. మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినా మళ్ళీ అలాగే చేశాడు మేడం. 3 ప్రెగ్నెన్సీలు అలాగే చేశాడు మేడం. చేసిన తర్వాత ఇప్పుడు అంటే ఈ మధ్యలో అమ్మకి హెల్త్ బాగాలేదు మేడం. బాగోకపోతే ఆ అమ్మ వచ్చింది, మా దగ్గరే ఉంటుంది ఇప్పుడు. అంటే మా పెద్దక్కకి మాకు కొంచెం గొడవలు అయ్యి తను వెళ్ళిపోయింది మేడం ఆంధ్ర వెళ్ళిపోతే తను కొంచెం వేరే అంటే డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వేరే పనులు చేసిందని మా అమ్మ గొడవ పెట్టి ఆంధ్ర పంపించింది మేడం. అదే ఆ విషయం ఆ అబ్బాయికి తెలుసు, ఆ అబ్బాయి హెల్ప్ చేశాడు మేడం ఆ విషయాల్లో. అది చేసిన తర్వాత తను వెళ్ళిపోయాడు, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది మేడం. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి ఉంటుంది, అమ్మ నేను ఇద్దరమే ఉంటున్నాం మేడం ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్. అంటే ఒక రోజు ఏమన్నాడంటే అమ్మ ఊరు వెళ్ళింది, తర్వాత ఇంటికి వచ్చాడు. తనకి నాకు గొడవ అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ వచ్చిన తర్వాత చిన్నకి నాకు గొడవ అయింది. ఫోన్ నాది నెంబర్ బ్లాక్ చేశాడు మేడం, బ్లాక్ చేసి పెట్టేస్తే మా అమ్మ ఫోన్ నుంచి చేస్తే మీ అమ్మాయి అస్తమాటలు గొడవ పెట్టుకుంటుంది, నాతో సరిగ్గా మాట్లాడదు, వద్దు అది ఇది అని చెప్పి. ఏం వద్దు? ప్రెగ్నెన్సీలు చేసి పడేస్తూ నేను చేసుకోను, మీ అమ్మాయి నా మాట ఎందు అది ఇది అని చెప్పాడు. మా అమ్మ మాట్లాడింది మేడం. అప్పుడు మాట్లాడితే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాలు నువ్వు వాళ్ళ అమ్మా నాన్నతో గానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఇంటికి వెళ్ళావా? ఇప్పుడు అతను రెగ్యులర్ వచ్చి మీ దగ్గర నెలలు మీ ఇంట్లో షేర్ అడ్రస్ కూడా మాకు తెలియదు. ఇప్పటికీ తెలియదా? ఇప్పటికీ తెలియదు మేడం. నేను ఎన్నోసార్లు అడిగాను మేడం, అతని అడ్రస్ కనుక్కో, ఏంటి పెళ్లి చేసుకుంటా. మీ ఇంట్లో ఇన్ని రకాల ఫెయిల్యూర్లు నడుస్తున్నాయి, క్యారెక్టర్లు అమ్ముడుపోతున్నాయి. దేవుడా, నేనన్నా పర్ఫెక్ట్గా ఉండాలి, మా అమ్మ చెప్తుంది నాకు అక్కల జీవితాలు ఇట్లా అయిపోయినాయి, జాగ్రత్తగా ఉండాలన్న బుద్ధి లేదా నీకు? వాడు అడ్రస్ తెలియదా నీకు? ఇప్పుడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి నిరాహార దీక్ష చేస్తావు? ఎక్కడికి వెళ్ళి వాడు పెళ్ళి ఆపుతావు? మేము వెళ్ళి ఎత్తుక్కొస్తామా? నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి తిరిగే పనులకి చెప్పు. అంటే అప్పుడు మా అమ్మ మాట్లాడింది మేడం. మాట్లాడిన తర్వాత మీ అమ్మాయి మాట వినట్లేదు అది ఇది అని చెప్పి పెట్టేశాడు వాడు ఫోన్. తర్వాత నెక్స్ట్ డే చేసి నేను ఊరు వెళ్తున్నాను, మొన్న పెళ్లి విషయం తెలిసింది మొన్న 2 months బ్యాక్ మీద. అయితే నేను ఊరు వెళ్తున్నాను, మా అమ్మ వాళ్ళు పిలిచారు అని చెప్పి వెళ్ళాడు మేడం. ఏ ఊరో తెలుసా? పిడుగురాళ్ళ. ఎక్కడ పిడుగురాళ్ళలో? మాచర్ల. ఏం పని చేస్తాడు? వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తారు? వాళ్ళు అది గొర్రెలు మేపుతారు. వాళ్ళ పేర్లు తెలుసా? వాళ్ళ అమ్మ నాన్న పేరు. అమ్మో, వాడు ఆధార్ కార్డు ఉందా? అది ఇవ్వలేదు మేడం మాకు. నేను వచ్చిన కాడి నుంచి జాబ్ అన్నారు, జాబ్ కు రెజ్యూమ్ ఇవ్వాలిగా, ఏదో అడ్రస్ ఆధార్ కార్డు జిరాక్స్. ఆ జాబ్ కూడా వేరే పేరు మీద జాయిన్ అయ్యాడంట మేడం. మా అల్లుడు అన్ని మొన్న ఈ పిల్ల సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది మేడం అమావాస్య రోజుని లింగంపల్లి అవ్వడానికి. అమావాస్య రోజు సూసైడ్ లింగంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళింది మేడం. అప్పుడు మేము వెనకాల మా 2 అమ్మాయి నేను వెళ్ళాం, మెసేజ్లు పెడితే ఆటో బుక్ చేసుకుని ఈ లోపల మళ్ళీ దారిలో వెళ్తే మళ్ళీ ఏం చేసుకుంటుందని పోలీసులకు ఫోన్ చేస్తే ఆ మేడం వాళ్ళు హెల్ప్ చేశారు, సార్ వాళ్ళు వచ్చారు, నెత్తికారు, మేము అందరం కలిపి నెత్తికాం మేడం. దొరికింది పిడుగురాళ్ళలో. దొరికి వెళ్ళాలి ఇక్కడ మేడం, ఇక్కడ లింగంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళింది. అమ్మాయి దొరికిందా? దొరికింది. ఎక్కడికి వెళ్ళి మాకు మెసేజ్లు పెడితే అప్పుడు మా అల్లుడితో చెప్తే అతను ఆఫీస్లో అన్ని ఎంక్వైరీ చేశాడు మేడం. చెప్తే ఆడ ఆఫీస్లో కరెక్ట్ అడ్రస్ ఇవ్వలేదంట.
చెప్పు నీ స్టోరీ చెప్పు. ఆ తర్వాత ఫోన్ చేసి పెళ్లి కోసం గొడవ అవుతుంది ఇంట్లో, నువ్వు మీ అమ్మ వాళ్ళకి చెప్పకు ఇలా అవుతుందని, మళ్ళీ మీ అమ్మ వాళ్ళకి తెలిస్తే గొడవ చేస్తారు అంటే నాకు భయం వేసి నేను అమ్మ వాళ్ళకి చెప్పాను మేడం. ఇప్పుడు ఊరు వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఇది ఎప్పుడు జరిగిందమ్మా? 2 months బ్యాక్ అయింది. 2 months బ్యాక్. ఈ 2 months బ్యాక్ వరకు వాడు ఆధార్ కార్డు తెలియదు, వాడి ఇంటి అడ్రస్ తెలియదు, వాడి అమ్మా నాన్న పేర్లు తెలియదు, అసలు ఆడి పేరు నిజమో కాదో కూడా తెలియదు నీకు. ఆ మెయిల్ ఐడి అన్నా ఉందా? అది లేదా? అంటే ఫోన్లో ఆ పాత ఫోన్ పోయింది మేడం. పోయిందమ్మా, వెరీ గుడ్. అది రిపేర్కి ఇచ్చాను మేడం, రేపు ఇస్తానని చెప్పారు. దాంట్లో అవి దొరకవచ్చు దొరకపోవచ్చు. ఆ తర్వాత ఇంకా వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే మా అమ్మాలు మాట్లాడారు మేడం, ఏంటి ఇప్పుడు పెళ్లి సంబంధాలు అది ఇది అంటున్నారంటే నన్ను ఏం చేయమని. 2 months బ్యాక్ మీ అమ్మ ఇన్వాల్వ్ అయ్యి ఆడితో మాట్లాడింది. మాట్లాడితే వచ్చాడు మేడం మా ఇంటికి, వచ్చి మా అమ్మాలని అడిగాను అని రికార్డులు ఫొటోస్ ఏమన్నా ఉన్నాయా తల్లి మీ ఇద్దరివి? ఒకసారి ఇవ్వమ్మా. వీడియోస్ ఉన్నాయా ఏమన్నా మీరిద్దరు షికార్లకి వెళ్ళినవి కానీ? లేదు మేడం. అంత టెక్నాలజీ ఫోన్లు వాడుతున్నారు, వాడి ఇన్ఫర్మేషన్ లేదు మీ దగ్గర. 4 years సరదాకు కూడా వాడు ఆధార్ కార్డు తీసుకోలే. నేను వచ్చిన కాడి నుంచి చెప్తూనే ఉన్నాను మేడం, ఆడు మనకు కరెక్ట్ కాదు. నేను కనీసం పెద్దలు తీసుకొచ్చి మీ ఊరు వచ్చి మాట్లాడతానన్నా కానీ కుదరదు అన్నాడండి. నువ్వేనా ఎంత అందంగా ఉన్నావేంటి ఇందులో? అప్పుడు మా అక్క పెళ్ళికి వచ్చాడు మేడం, అప్పుడు ఫొటోస్ దిగి. మీరిద్దరు ఎక్కడ సింగిల్ గా దిగలేదా ఈ పెళ్లి తర్వాత? దిగాం మేడం. అది గొడవ అయిన తర్వాత ఒక రోజు మాట్లాడతానని వచ్చి ఫొటోస్ కూడా డిలీట్ చేశాడు మేడం. డిలీట్ చేస్తే బ్యాకప్ తీసుకోవాలా? ఉన్నాయిలేండి ఫొటోస్, ఉన్నంత వరకు వాడితో రిలేషన్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ అన్ని ఉన్నాయా? ఉన్నాయి మేడం. అంటే మీకు గొడవలు అయిన తర్వాత ఫోన్లోని నా నెంబర్ బ్లాక్ చేసి వాట్సాప్లో చాటింగ్ అంతా డిలీట్ చేశాడు, ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ మొత్తం డిలీట్ చేసాడు. అవసరమైనప్పుడు మనీ కూడా అడిగితే ఇచ్చేదాన్ని మేడం అప్పుడప్పుడు. ఓకే అమ్మా. 2 months బ్యాక్ ఏం జరిగింది? అమ్మాయిలు ఫోన్ మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చాడు మేడం. ఇంటికి వస్తే మా బావాళ్ళు మాట్లాడాడు, అంటే ఆ అబ్బాయితో మాట్లాడితే ఏమన్నాడంటే, ఇప్పుడు నేను ఆ అమ్మాయి వెళ్ళిపోవాలి, మా మరదలు వేరే వాళ్ళు చేసుకుంటే అప్పుడు నేను చేసుకుంటాను, మా అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి అని అంటే, మా బావ అన్నాడు, ఇన్ని రోజులు మరి ఎలా తిరుగు, మీ అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారనే తిరిగావా కలిసి, ఎలా ఉన్నావు అది ఇది అని అడిగితే, నాకు నేనేం చేయాలో నాకు తెలుస్తలేదు ఇప్పుడు అని చెప్పి వెళ్ళిపోయాడు మేడం. అంటే టెన్షన్ పడుతున్నారు కదా అని చెప్పి మేము కూడా వీళ్ళు ఆలోచించుకుంటాడు, ఒక రోజు టైం ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు మేడం. అప్పుడైనా ఆధార్ కార్డు తీసుకోవాలి కదా, వెళ్ళిపోయినాడు మళ్ళీ వస్తాడో లేదో అని. మళ్ళీ నెక్స్ట్ డే నేను ఫోన్ చేస్తే అన్నాడు మేడం, మా అమ్మ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, నేను చచ్చిపోతాను. ఇప్పుడే ఫోన్లో అదృష్టం కొద్ది రెస్పాండ్ అవుతున్నాడు మీకు. ఫోన్ మాట్లాడాను మా అమ్మ వాళ్ళతో, స్క్రీన్ షాట్ పెడితే వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేశాను మేడం. నేను చేస్తే వాళ్ళ అమ్మ వాళ్ళకి నెంబర్ ఉందా మీ దగ్గర? అది ఫోన్ నెంబర్ పని చేయట్లేదు సార్. ఇప్పుడు పని చేయట్లేదు, మీరు చేసినప్పుడు మాట్లాడారు. అప్పుడు మాట్లాడితే నేను ఇలా మీ అబ్బాయిని ప్రేమిస్తున్నానండి అది ఇది అని చెప్పాను. ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత మాకేం తెలుసమ్మా, అబ్బాయి అక్కడ జాబ్ అని వచ్చాడు, మాకు ఎలా తెలుస్తుంది అని మాట్లాడారు మేడం. 2 years 4 years లో వాళ్ళు ఎప్పుడు రాలేదా, అబ్బాయి పని చేస్తున్నాడు హైదరాబాద్ చూద్దాము? వాళ్ళు ఎప్పుడు రాలేదు మేడం. ఈ అబ్బాయి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, ఫోన్ తీయపోవడం. అంటే మీ అమ్మాయి అన్న అడగొచ్చు కదా, మీ అమ్మ నాన్న తీసుకుని హైదరాబాద్ షికారు చేయిద్దామని. అడగలేదు నువ్వు ఎప్పుడు? ఎప్పుడు అడిగినా రారు వాళ్ళు ఎక్కడికి, ఊరే అలవాటు. సరే సరదాగా నువ్వు వెళ్ళొచ్చుగా, కాకినాడ దాకా వెళ్ళి ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళ పిడుగురాళ్ళు వెళ్ళి మాచర్లు ఎట్ట ఉంది, నాకు తెలిసిన కాడ నుంచి నేను అడిగినప్పుడు అడ్రస్ అడిగినప్పుడు కూడా ఈ పిల్ల కూడా ఎందుకు నీకు అడ్రస్ పని ఏముంది చేసుకుంటాను అన్నాడు కదా, నేను చేసుకుంటాను, నా జీవితం నేను చేసుకుంటాను, ఇదే సమాధానం చెప్పింది మేడం. ఆయన ఎప్పుడు వెనకేసుకొచ్చింది. కానీ ఈవిడే అడ్వకేట్ అయిపోయి వకాలత్ పట్టేసుకుంది ఆయన తరపు. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నేను ముగ్గురు కలిపి ఇప్పుడు చేసుకోమంటున్నామని వాళ్ళ ముగ్గురు గొడవ పెట్టారు, నేను చేసుకోను అన్న. నిన్న కూడా బెదిరించాడు మేడం, నేను చచ్చిపోతాను, మీ అక్క పేరు, మీ అమ్మ పేరు, మీ బావ పేరు ఇచ్చి నేను చచ్చిపోతాను. సరే ఈవిడ అట్లా ఏమి రాయలేదా మరి? ఏదో సూసైడ్ ఈవిడ ఏమి రాయకుండా చెప్ప చేయకుండా వెళ్ళిపోయింది మేడం. ఎవరి పేరు? నీ పేరు రాస్తుంటాలే పోనీ, మీ అమ్మ పేరు రాసిపోయావు, పేడ వదిలిపోయేదే. నీకు ఎప్పుడు అడ్డు తగులుతుంది? నేను సూసైడ్ చేసుకోవడానికి కారణం మా అమ్మాయి, నేను తిరిగే గాలి తిరుగులు ఆపేస్తుంది, చచ్చిపోతుందని మేము పరిగెట్టేళ్ళం. కానీ మేడం కనీసం ఫోన్ కూడా చేసి ఏమైందని కూడా అడగలేదాడు. అలాంటి గురించి మమ్మల్ని వదిలేసి పెళ్ళి వెళ్ళిపోతుంది. చూసావా ఆవిడ ఎంత బాధపడుతుందో? ఆ అమ్మ ఎప్పుడు అమ్మే, ఆవిడ వాల్యూ తెలుస్తుందా?
ఈ రోజు నీకు కష్టం వస్తే వచ్చి పక్కన కూర్చుంది. చీ నాకు ఎట్లాంటి కూతురు నాకు అవసరం లేదని ఆవిడ వెళ్ళిపోలా. చెప్పు నాన్న, నీకు కష్టం ఏంటి చెప్పు ఫస్ట్. అప్పుడు అంటే తర్వాత వచ్చాడు ఫోన్ మాట్లాడి వాళ్ళ అమ్మాలతో మాట్లాడిన తర్వాత మధ్యలోనే ఫోన్ చేసేస్తున్నాడు మేడం. అంటే మా అమ్మాలకి ఎందుకు చేశారు అది ఇది అని. మా బావ నేను మాట్లాడిన తర్వాత మీరు ఒప్పుకోండి ఇప్పుడు మేము అంటే నేను చెప్పాను మేడం, నేను ఇన్ని రోజుల నుంచి కలిసే ఉన్నాం 4 years నుంచి, అంటే మాకెలా తెలుస్తుందమ్మా అది ఇది అని మాట్లాడేసి పెట్టేశారు మేడం. మళ్ళీ పెట్టేసి వాళ్ళే చేశారు, కట్ చేసి వాళ్ళ బావతో మాట్లాడిచ్చారు మేడం. అయితే నేను మాట్లాడకుండా మా ఊరు పెద్ద ఉన్నారు అంటే మా బావే మేడం, మామూలుగా అలా చెప్పాము మాట్లాడతారంట అని ఇచ్చాం మేడం. ఇస్తే వాళ్ళు అంటున్నారు నువ్వు ఆ అబ్బాయి చెప్పాలి కానీ నువ్వు చెప్పేదేంటి, ఆ అబ్బాయి చెప్పాలి. చెప్పట్లేదు కాబట్టి నువ్వు చెప్తున్నావు. నేను చెప్పానండి అందుకనంటే లేదు మీరు బ్లాక్మెయిల్ చేసి చెప్పిస్తున్నారు అని చెప్పారు మేడం. అప్పుడు మా బావ ఫోన్ తీసుకుని నేను ఊరు పెద్దనండి అని చెప్పి మాట్లాడారు. మరి అలా మీరు కనీసం ఊరి మీద వదిలేస్తారా, హైదరాబాద్లో అమ్మాయిలను వాడుకుని వదిలేస్తే ఊరు వచ్చి వేరే పెళ్ళిళ్ళు చేస్తారా అని అడిగితే ఆ విషయాలు కోపం వచ్చేసిందంటండి. అంటే అప్పటి నుంచి మా అమ్మ వాళ్ళతో ఎందుకు అలా మాట్లాడారు అని చెప్పి ఆ ఫోన్ అయిపోయింది కట్టేసిన తర్వాత ఇంటికి వచ్చాడు మేడం గొడవకి. మాట్లాడినా వాడు రెస్పాండ్ అవడు, మాట్లాడకపోయినా రెస్పాండ్ అవడు. మాట్లాడితే మా అమ్మాలు ఎట్లా అంటావా అని చెప్పి అదో వంక చూపిస్తాడు. ఇప్పుడు ఆ విషయం ఒకటే పట్టుకున్నాడు మేడం. ఇంటికి వచ్చి అమ్మాయిని కొట్టడానికి వచ్చాడు మేడం. అమ్మాయిని మా బావ మీదకి తిరగబడితే మా బావ నాకు ఇంకా అల్లుడు, నేను హక్కు ఉంది నాకు, నువ్వు ఎవరు కానీ బయటికి వెళ్ళిపోని గెంటేశాడు మేడం. గొడవ అది అయిపోయిన తర్వాత ఇంకా మరి అతను కొట్టడానికి వస్తే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వలేదా మీరు? అరే ఈ టీవీ షోకి ఎందుకు వచ్చారమ్మా? మీరు చేయాల్సిన పనులన్నీ చేయాలి కదా ఫస్ట్. ప్రాబ్లమ్స్ అన్ని టీవీ షోలు క్లియర్ చేస్తే పెడితే నేను నాకు ఇష్టం లేదని చెప్పేస్తాను నేను అది అంటే ఆడు ఇంకా చేసుకుంటాడని నేను నమ్మకమా? మరి ఇక్కడికి వస్తే చేసుకుంటా, పోలీస్ స్టేషన్కి వెళ్తేనే బెదిరించిన, టీవీకి వస్తే ఊరుకుంటాడు. రైల్వే పోస్ట్ అక్కడ పోలీసు వాళ్ళు ఆయన ఫోన్ చేశారు మేడం. ఫోన్ చేస్తే నువ్వు ఎవడెవడికో ఫోన్ నెంబర్లు ఇచ్చి ఫోన్ చేస్తున్నావు నువ్వు, మెసేజ్లు కూడా ఉన్నాయి మేడం. నిన్న కూడా మెసేజ్ అన్నీ రికార్డ్ చేసిందండి. చెప్పు నాన్న. అప్పుడు అంటే కొట్టడానికి వస్తే ఇంకా గొడవ అయింది, వెళ్ళిపోయాడు మేడం. అప్పటి నుంచి నా నెంబర్ బ్లాక్ చేసి పెట్టారు. ఎప్పుడు 2 months బ్యాక్ 1 month బ్యాక్? 2 months బ్యాక్. అప్పటి నుంచి నెంబర్ ఫోన్ చేసేవాడు కాదు మేడం. తర్వాత ఒకసారి మాట్లాడతానని చెప్పి వస్తే నా ఫోటోలు అన్ని డిలీట్ చేసాడు మేడం ఫోన్లో. నువ్వు ఒకదానివి మాట్లాడతా అన్నాడు కదా అని చెప్పి నేను వెళ్ళాను మేడం. ఇచ్చావా తీసుకెళ్ళి? తీసుకున్నాడు మేడం ఫోన్ తీసుకుని. నువ్వు ఏమైనా ఇచ్చేస్తావు, నీకేం అవసరంలా. డిలీట్ చేసాడు మేడం. అంటే వాళ్ళ అమ్మాలతో కొన్ని వాయిస్ రికార్డులు మాట్లాడాం మేడం. అవన్నా మీ అమ్మ ఫోన్ ఎవరి ఫోన్ కూడా షేర్ చేయాలి కదా, కొన్నా ఎవిడెన్స్ కోసం షేర్ చేసి పెట్టుకున్నావా? అవి లేవు. కొన్ని వాయిస్ రికార్డ్స్ నేను మాట్లాడి పెట్టాను మేడం. అంటే ముందు ఫోన్లు కూడా మార్చుకున్నాం మేడం. అంటే అబ్బాయి ఫోను నేను తీసుకున్నాను, నా ఫోన్ అబ్బాయి తీసుకున్నాను. అతనిదేం ఫోను నీదేం ఫోను? ఇద్దరిది. ఎందుకు మార్చుకోవడం? అప్పుడు స్టార్టింగ్ లో మార్చుకున్నాం మేడం. చెప్పు నాన్న. అప్పటి నుంచి నా నెంబర్ బ్లాక్ చేసేసి తీయట్లేదు మేడం. అంటే సరిగ్గా మాట్లాడట్లేదు. మళ్ళీ నెంబరు ఫోన్ చేస్తుంటే మెసేజ్లు నాకెందుకు పెడుతున్నావు, గొడవ చేసావు కదా, ఇప్పుడు గొడవ చేస్తే ఇంట్లో ఎలా ఒప్పుకుంటారు అనుకుంటున్నావు, ఇప్పుడు ఒప్పుకోరు, మీరు మా అమ్మాయిల ఎవరైనా అమ్మాయిని ఇచ్చేవాళ్ళు అలా అరుస్తారా అది ఇది అని మాట్లాడి మీరే చేశారు కదా మీ అమ్మ వాళ్ళని అడిగి వెళ్ళి అని అంటున్నాడు మేడం. అప్పటి నుంచి నెంబర్ బ్లాక్ చేస్తాడు. మొన్న 3 days మాత్రం నెంబర్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు మేడం నైట్ టైం. అంటే బ్లాక్ చేశాడు, తీయట్లేదు. అప్పుడప్పుడు చేసి ఎందుకు చేస్తున్నావు నువ్వు అని మొన్న పోలీస్ ఆయన ఫోన్ చేస్తే వాళ్ళకి అంటే వాళ్ళు నువ్వు ఈ మధ్యలో ఇంకో ట్విస్ట్ చేసావట. ఏంటి ఆ ట్విస్ట్? సూసైడ్ చేసుకో. ఎక్కడికమ్మా? లింగంపల్లి. ఎందుకమ్మా అంత దూరం? అంటే అబ్బాయిని నమ్మాను కదా మేడం, అందుకని ఇలా చేశాడని. ఇంట్లో వాళ్ళ మాట వినకపోతే సూసైడ్ చేసుకోవాలని జ్ఞానం వచ్చింది నీకు. మళ్ళీ వెనక్కి ఎట్లా వచ్చేసావు తల్లి? మా అమ్మ వాళ్ళు వచ్చారు మేడం. అప్పటిదాకా ఏం చేస్తున్నావు నువ్వు? పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోయింది మేడం. నేను ఊరు నుంచి వచ్చాను, పింఛని తీసుకున్నాక వెళ్ళాను. ఊరు నుంచి వచ్చి లింగంపల్లిలో ఎతికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నేను వంటకి వెళ్ళిపోయింది మేడం. నేను వంటకి వెళ్ళిపోయి వంటకి వెళ్ళిపోయింది అనేసి అన్నది నాతో. వంటకి వెళ్ళిపోతున్నాను అంది. నేను స్నానం చేసి నేను వెళ్తాను, నువ్వు 7:30కి వెళ్ళి వంటకు ఇప్పుడు ఎందుకంటే లేదు పేగా రమ్మన్నారు అంది. సరే అనుకున్నాను మేడం, నాకు అసలు తెలియదు పెళ్ళి ఇలాగ వెళ్ళింది. 11 అయిపోయింది. నేను 2 ఇళ్ళల్లో వంట చేసుకున్నాను. 2 అమ్మాయికి మెసేజ్ పెట్టిందంట, నేను సూసైడ్ చేసుకున్నాను, మీ చెల్లి లేదు మర్చిపోయింది అనేసి. అక్కడ కొనుక్కమ్మా? లేదు మేడం, రైల్వే స్టేషన్కి వెళ్ళాను. రెడ్ డ్రెస్ వేసుకెళ్ళావా? ఇదే డ్రెస్ వేసుకెళ్ళావా?
ఆ అమ్మాయి ఫోన్ చేసింది మేడం నాకు, చెల్లి ఎక్కడ ఉందంటే వంటకి వెళ్ళింది అన్నాను. వంటకి వెళ్ళేదమ్మా, ఆ పెళ్ళి వెళ్ళిపోయింది ఎక్కడికో చచ్చిపోవడానికి అంటుంది. ఒళ్ళు నేను రాలేనమ్మా, నాకు ఓపిక కూడా లేదు, తిరిగివో నాకే అనేసి అంటే అమ్మ అక్కడికి తోసిపడేయాల్సింది. అలాగే ఎలా వదిలేస్తామని మళ్ళీ ఆటో బుక్ చేసుకుని మేమిద్దరం వెళ్ళాం మేడం. వెళ్ళేటప్పటికి అక్కడ 6వ ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఉంది. అవన్నీ ఎండలో పడి 1 గంట అయింది మేము అక్కడికి వెళ్ళినప్పటికి. అవన్నీ నెతుక్కుని 6వ ప్లాట్ఫామ్ మీద ఒక్కతే కూర్చుని ఉంది. ఆ పక్క మీరు ఎన్నింటికి వెళ్ళారు నాన్న? 11:30కి బయలుదేరి మేడం ఇక్కడ నుంచి ఆటో బుక్ చేసుకుని. రాత్రికి మధ్యాహ్నం మాటలే మేడం. ఈవిడ 6ంటికి వెళ్ళిపోయింది. మీకు ఎన్నింటికి దొరికింది అక్కడ? 12 అవుతుంది మేడం, 12, 1 గంట అవుతుంది మేడం. 6 గంటలు ఏం చేస్తున్నావు? ఐస్ క్రీమ్ తింటున్నావు ఏంటి అక్కడ కూర్చొని? ఆలోచిస్తున్నావా ఏ ట్రైన్ వస్తుందా అని? ఆయన రాసుకున్నావా పలానా ట్రైన్ కింద పడాలి? ఆడేమైనా చెప్పాడా పలానా ట్రైన్ కింద పడమ్మా అని? ఆ అబ్బాయి కోసం వెతుక్కుంటూ వెళ్ళాను మేడం. అబ్బాయి రూమ్ దగ్గర తెలుస్తుందేమో అని. లింగంపల్లిలో రూమ్ లో ఉంటాడా? ఎర్రగడ్డలో ఉంటున్నాడు మేడం ఇప్పుడు రూము. అంటే అప్పుడప్పుడు తీసుకెళ్లేవాడు మేము. ఆడ కరెక్ట్ ప్లేస్ ఎత్తుక్కొని ఉన్నాడు అక్కడ. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఉంటున్నారు. అప్పుడప్పుడు నన్ను తీసుకెళ్లేవాడు. నేను కూడా తీసుకెళ్ళాడా? వెరీ గుడ్. నీకు అంటే సెట్ నేను అయిందా ఫోన్ place? తీయట్లేదు అని చెప్పి ఉన్నాడా లేదా అని వెళ్దాం అనుకున్నాను. కానీ రూమ్ అంటే దొరకలేదు మేడం. నాకు తిరిగి మళ్ళీ ఇక్కడికి రైల్వే స్టేషన్కి వచ్చేసాను మేడం. తర్వాత మా అమ్మ వాళ్ళు వచ్చారు మేడం. బస్కి వెళ్ళావా? ఫ్రీగా ఉంది కదా అని కూర్చొని. పునః హైదరాబాద్ అంతా తిరగాల్సింది. ఆ డిప్రెషన్ పోయేది. అదన్నా యూజ్ అయ్యేది ఫ్రీ బస్సులు మీకు. సూసైడ్ ఎందుకు తల్లి? ఎవడ క్లాసు పోతే వాడు ఫ్రీ అయిపోతాడు. ఏడ్చేది ఎవరు? మీ అమ్మ. మీ సిస్టర్స్కి వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంది. ఒళ్ళు కొవ్వెక్కి తిరిగింది నువ్వు. ఓ చీటర్ని నమ్మింది నువ్వు. వాడిని ఏం చేయాలని ఆలోచిస్తావా? నువ్వు వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటావా? నేను పోలీస్ కేసు ఇస్తానంటే కూడా బెదిరిస్తున్నాను మేడం. అంటే నేను ఇష్టం లేదని చెప్పేస్తా. ఇప్పుడు వాడు పెళ్లి చేసుకుంటాడు కాబట్టి నువ్వు ఏమీ చేయకుండా ఉన్నావా? చేసుకుంటాడని ఇంకా నమ్ముతున్నావా? ఇంకా నమ్ముతుంది మేడం చేసుకుంటాడని. ఆడు ఇదే చెప్తున్నాడు. ఫోన్ చేసుకుంటే చేసుకుని వదిలేస్తే చాలా అమ్మా నీకు. ఎవరు చేసుకుని అన్నారు? నేను చేసుకున్నాను, నేను అన్నానా? చేసుకుంటాను అన్నాను కదా. ఇదే చెప్తున్నాడు మేడం. ఎప్పుడు ఫోన్ చేసినా ఇదే చెప్తున్నాడు దానికి. కాదమ్మా, చేసుకుంటాడు, ఒక 10 ఏళ్ళకి చేసుకుంటాడు, ఓకేనా? నేను అదే అంటున్నాను కదా మేడం. లేదా చేసుకుని నెక్స్ట్ రోజు వదిలేస్తాడు, ఒక 1 వీక్ 1 మంత్ మళ్ళీ ఒక ప్రెగ్నెన్సీ తెచ్చి, ఓకేనా? నీకేంటి పేరుకి పెళ్ళి అయితే చాలా? ప్రేమగా చూసుకోవడం, ఒక భర్తగా ఉండడం అవసరం లేదా? ఒకసారి ఒకటో భర్త, రెండో భర్త, మూడో భర్త, నాలుగో భర్త పెట్టుకుంటారా ఏంటి? అతను పెళ్లి చేసుకున్నా కానీ సుఖపడతాడన్న అందులో ఉన్న మేడం. నిన్న మెసేజ్ పెట్టి క్లియర్ తెలుస్తుంది కదమ్మా. వాడు మిమ్మల్ని కేసు అయినవాడు. నిన్న మాట్లాడినంత రికార్డ్ చేసి నిన్న కూడా ఇదే మాటలు మాట్లాడాడు. నిన్ను పెళ్లి చేసుకున్నా కానీ నిన్ను చేసుకున్నా నిన్ను మీ వాళ్ళని సుక్కలు చూపించేస్తాను అంతే. పబ్లిక్ చెప్పేస్తున్నాడు మేడం. అన్ని రియల్ గా చెప్పేస్తున్నాడు. మేము అదే ఒత్తుకుంటున్నాను నేను. మనకు వద్దు, వదిలేయి, మనం ఊరు వెళ్ళిపోదాం, నీకు పెళ్లి చేస్తాను అంటే లేదు నేను అతన్నే చేసుకుంటాను అంటుంది. ఆడేమో చేసుకొని అంటున్నా. ఇప్పటికీ అతన్నే చేసుకుంటాను. ఇప్పటికీ అతన్నే బెల్ట్ ఒకటి పెట్టుకుంటాం ఈసారి నుంచి. నీలాంటి ఎపిసోడ్లు వచ్చినప్పుడు వాళ్ళు కొవ్వెక్కుందా? మేము ముగ్గురం అదే చెప్తున్నాం. మా 2 అల్లుడు, మా 2 అమ్మ, నేను. అంత ఎవిడెన్స్ తో పెట్టాడట నిన్ను పెళ్లి చేసుకుని 2 రోజుల్లో వదిలేస్తానని. అయినా నీకు ఓకేనా? అంటే అమ్మాలు గొడవ మీరే చేశారు కదా. ఇప్పటికీ నీకు వీళ్ళే విలన్స్ నానా? భలే ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఇప్పుడు ఆడు అదే చెప్తున్నాడు. అదే బ్రెయిన్ లో వంక పెట్టుకున్నాడు ఏదో ఒకటి. మీరు ఏదన్నా చేసినా వాడు ఆ వంక చూపిస్తాడు. ఏమీ చేయకపోయినా వాడు పెళ్లి చేసుకోడు. అది తెలియట్లేదా నీకు? ఇన్ని సంవత్సరాలు పట్టించిన నేను ఇన్వాల్వ్ అవ్వలేదు మేడం. ఇప్పుడు నేనే గొడవ పెట్టాను అంటున్నాడు. ఇప్పుడు ఆడు గెట్టింది లేదు, నేను చేసింది లేదు. ఇప్పుడు కూతురు జీవితం పోతుంటే ఏ తల్లి రిలేట్ అవుతుంది మేడం? ఒక మాటలు ఆడదా మరి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నువ్వు ఈ అమ్మాయిని కదా 4 పేకాల్సింది, మాట వినట్లేదని. పీకుతుంటే ఎక్కడ మేడం? నా మాట ఇంటికి పోయి చచ్చిపోతానని బెదిరిస్తున్నారు. ఎక్కడ ఎత్తుకుని మేడం? నేను అనుక్షణం టెన్షన్ పడతాను, వెనకాల తిరుగుతూ ఉండాలి నేను. ఆడు పోయి బాగానే ఉన్నాడు మేడం. ఇప్పుడు నాకు వచ్చింది కదా. చెయ్యను అంటే ఆడితే ఏంటమ్మా నీకు? చెయ్యను అంటున్నాడు కదా పక్కన. కాపురం చేయను, వదిలేస్తాను, నీకు చుక్కలు చూపిస్తాను అంటే చుక్కలు చూస్తానికి చేసుకుంటావు పెళ్ళి? మేము ఉండే అపార్ట్మెంట్కి వచ్చే పబ్లిక్గా చెప్పాడు ఈ నెలలో పెళ్లి చేసుకుంటాను, కానీ నిన్ను చేసుకుని టార్చర్ పెడతాను, మీ వాళ్ళని అందరినీ చుక్కలు చూపిస్తాను. మా అపార్ట్మెంట్లో అందరూ కూడా విన్నారు. ఏంటాడు అలా పెళ్లి చేసుకుంటూ కూడా అలా మాట్లాడుతున్నారు అని అందరూ. నువ్వు పెళ్లి చేసుకోవడం ముఖ్యం లేకపోతే వాళ్ళకి చుక్కలు చూపించడం ముఖ్యం? ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? అంటే ఇన్ని రోజులు నమ్మాను కదా నేను. నువ్వు ఏమి నమ్మితే సరిపోదు కదా మేడం, అతనికి ఉండాలి కదా. ఇప్పుడు అతని నుంచి కూడా కేర్ చేసుకుని ఇతన్ని ఇష్టపడినోడు అయితే ఈ పాటికి వచ్చి ఈ గొడవలన్నీ వదిలేయి, మన ఇద్దరం బయటకు పోయి బతుకుతామని అంటాడు కదా మేడం. అది అసలు ఆ నోట్ అంటే రావట్లేదు. మేము ఇక్కడ నుంచి ఒక బెల్ట్, ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవి పెట్టుకుంటాం.
నీలాంటి వాళ్ళు వచ్చినప్పుడల్లా డు అంటే ఒక తిక్క అనిగిద్ది. పిచ్చెక్కిందా నీకేమన్నా? అంత క్లియర్గా కనిపిస్తుంది వాడు నేను చేసుకోను మొర్రు అని. మీ ఇంట్లో వాళ్ళని బ్లేమ్ చేస్తూ వాళ్ళు ఇట్లా మాట్లాడడం వల్లే నేను పెళ్లి చేసుకోను అంటే నువ్వు కావాలని నెంబర్ నమ్ముతున్నావా? ఇచ్చాడు మేడం, కావాలని నెంబర్ ఇచ్చి వాడు ఆన్లైన్లో వాళ్ళు అవును, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు ఏదోటి అంటారు, మీరు వాళ్ళు మిమ్మల్ని ఏదోటి అంటారు. వాళ్ళ బావ నెంబర్లో కాంప్లైంట్ ఉన్నాడు మేడం. కాంప్లైంట్ కాల్లో ఉండి మేము ఏమైతే అన్నామో మమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళంతా గొడవ ఆడే క్లియర్ చేసి మా మీదకి నెట్టాడు ఇప్పుడు గొడవ అంతని. అది ఈ అమ్మాయికి అర్థమవుతలేదు, మీరు గొడవ పెట్టిన మళ్ళీ చేసుకొని అంటున్నాడో అనేసి ఈ అమ్మాయి అదే అంటున్నాడు, ఆడ ఇక్కడికి అదే ఎందుకు వచ్చావు నాన్న నువ్వు? అంటే వాళ్ళ అమ్మ అతన్ని ఫోన్ చేసేసి వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ వాళ్ళ అమ్మాయిలు చేసేసి ఎందుకో పిలిపించేసి అంటే నీకు తాళి కట్నం అని కట్టించాడు. అన్నాడు మేడం. కట్నం అంటే నేను అన్నాను మా అమ్మాయిలు పెట్టాల్సినవి పెడతారు, కట్నం అంటే అంత ఇవ్వలేరు అని కూడా ఎంత? చెప్పాను. 5 లక్షలు కట్నం కావాలంట మేడం, ఎకరం పొలం కావాలంట. బాబా ఏముంది ఆయనకి వెనకాల బ్యాక్గ్రౌండ్? ఆయన అడ్రస్ కూడా చెప్పడికే నాకు మొత్తం ఆస్తి కావాలా? ఇస్తే పెళ్లి చేసుకుంటాడా? మేము ఇవ్వాలా ఇప్పుడు? నేను అడగట్లేదు, మా మీ అమ్మ అమ్మ దగ్గర ఎలాగో లేవు. నువ్వు టీవీ షోకి ఎందుకు వచ్చావంటే రమ్య గారు ఒక ఎకరం పొలం ఒక 5 లక్షలు ఇచ్చి పెళ్లి చేయపోతారా అనే. ఏంట్రా బాబు ఎందుకు వచ్చావు ఇక్కడికి? వాళ్ళ అమ్మాలతో మాట్లాడతారని. వాళ్ళ అమ్మలతో మాట్లాడతారు. రమ్య గారితో సార్ తోటి ఫోన్ చేయించారు కాబట్టి మేము పెళ్లి చేసుకోమంటే నువ్వు మళ్ళీ ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేస్తే మీ అమ్మ అంటే ఎత్తుక్కుంది. మేము ఈ షో అయిపోయి నాకు మాట్లాడడం కదమ్మా. ఆడదే వంక పెడతాడు నెక్స్ట్. నువ్వు టీవీ షోలకు వెళ్ళి కూర్చొని మాట్లాడిస్తావా? మా పరువు తీసేసావు. పరువుకి లీడర్ కదా వాళ్ళ ఫ్యామిలీ. కొడుకు ఏం చేసినా పర్వాలా, ఇంకా నీకు వాళ్ళని ఒప్పించాలనే ఉంది. నా బెస్ట్ సజెషన్ ఏంటో తెలుసా? నీ ప్రాణం కంటే ఆ పెళ్ళేం ఇంపార్టెంటే కాదు. మీ అమ్మ చక్కగా ఓ మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేస్తాను అంటుంది. హ్యాపీగా చేసుకొని సంతోషంగా ఉండడం. ఈ సంతోషం నీకు నచ్చట్ల. వాడితో బూతులు అనిపించుకొని వాడితో తిట్లు తిని మీ అమ్మని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ మీ ఇంట్లో వాళ్ళందరినీ తిట్టించి నువ్వు ప్రేమించే కాబట్టి నువ్వు తిట్టు తిన పర్లేదు, వాళ్ళని ఎందుకు తిట్టేస్తున్నావు? ఆడు పోయి వాళ్ళు ఏం చేశారు నిన్ను? ఒక ఆట ఆడిస్తాను అంటున్నాడు. రోజు వీళ్ళు కబడ్డీ ఆడుకుంటూ కూర్చుంటే నువ్వు పక్కన కూర్చొని చూస్తుంటావు, అంతేనా? బాగానే చూసుకునేవాడు మేడం, అప్పుడు బాగానే అప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చావు, శరీరం ఇచ్చావు, ప్రేమ ఇచ్చావు, ఫ్రీగా ఇల్లు ఇచ్చావు. చూసుకోక ఏం చేస్తాడు? మీ అమ్మకంటే సీనియర్వా నువ్వు? ఆవిడ చెప్తుందిగా ఏం కష్టాలు ఉంటాయి ఏంటుంటాయి అని. 3 పిల్లల్ని ఆవిడ పెంచలేక నాన్న కష్టాలు పడుతుంటే ఆవిడ గురించి ఒక్క సెకండ్ ఆలోచించట్లా నువ్వు. నీ ప్రేమ నీ స్వార్థం, ఆడు మంచోడు ఆడు ఉత్తముడు. ఇప్పటికీ ఉత్తముడు అవార్డు ఇస్తున్నావు నువ్వు అతనికి. అతని ఫోన్ పనిచేస్తుందా? తెలియదు మేడం. ఒకసారి ఇప్పుడు నువ్వే చెప్పు. మరి మేము ఒకవేళ ఫోన్ మాట్లాడతాం, వాళ్ళు టీవీ షో దాకా వెళ్ళి ఫోన్ మాట్లాడిచ్చారు అందుకే నేను అమ్మాయిని పెళ్లి చేసుకోను అంటే నువ్వు మానేసి వాడి మీద కేసు పెడతావా? ఇక నుంచి వాడి జీవితంలో నేను కలవనండి, ఇంక చేసుకున్నా మాకు తెలిసిపోతుంది, మీ అమ్మకి తెలుస్తుంది మాకు తెలుస్తుంది, 100% వాడు నిన్ను చేసుకోడు. 2 చేసుకొని ఫోర్స్ఫుల్గా నువ్వు పోలీస్ స్టేషన్లో ఇప్పుడు నేను చెప్పడం వల్ల కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి వాడు అదో డ్రామా ఆడతాడు. ఇంత పెద్ద కేసు కంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం బెటర్ అని ఏదైనా డ్రామాగా చేసేసుకున్నా 2 రోజుల్లో పారిపోతాడు. నువ్వు వాడిని ఎత్తుక్కోలేక ఆ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆ కేసులు వేసుకొని మళ్ళీ బేవని ఏడ్చుకుంటూ కూర్చోవాలి. అర్థమవుతుందా? అయినా చేయమంటావా? చెప్పాలి నాన్న, నువ్వు మమ్మల్ని నమ్మి వచ్చావు కాబట్టి నీ హ్యాపీ కోసం ఏం చేయగలరు ఒకసారి మాట్లాడి తెలుసుకోవాలి మేడం. అమ్మా. ఎవరైనా ఎందుకు వద్దంటారో తెలుసా? వాళ్ళ అబ్బాయి వాళ్ళకి గొప్పే. మీ అమ్మాయికి నువ్వు మీ అమ్మకి అట్లా గొప్ప. వాళ్ళ అబ్బాయి గాలి తిరుగులు తిరిగినా వాళ్ళ దృష్టిలో ఎవరో అమ్మాయి మోసం చేసేసి ఆ అబ్బాయిని వాడేసుకున్నట్లు లెక్క. అర్థమవుతుందా? వాళ్ళ అబ్బాయిని కాదనుకోరుగా వాళ్ళు. ఎవరో బయట అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చి అమ్మ పాపం నువ్వు శీలం అర్పించేసుకున్నావా తల్లి, మా అబ్బాయికి దా ఇంట్లో కూర్చో, మాకు అంట్లు తోమపెట్టు, మాకు అన్నం వండి పెట్టమ్మా, నేను బాగా చూసుకుంటామని అనరు. ఒక ఇష్టం లేని అమ్మాయి ఒక రకంగా. పెళ్లికి ముందు ఇవన్నీ జరిగితే క్యారెక్టర్లెస్ అమ్మాయి కింద లెక్క వాళ్ళ దృష్టిలో. పెళ్లికి ముందే ఇన్ని చేసింది, పెళ్ళి అయినాక ఇంకెన్ని చేస్తుందో అనుకుంటారు. అర్థమవుతుందా? మీ అమ్మకి అవన్నీ తెలియక కాదు, వద్దు నాన్న ఆ ఫ్యామిలీ అని చెప్తుంది నీకు. మేము అదే చెప్తున్నాం. రూల్ ప్రకారం నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇప్పుడు ఫోన్ చేస్తే మమ్మల్ని కూడా వాళ్ళు ఫోన్ చేయడం వల్ల నేను అమ్మాయిని చేసుకోవట్లే అంటే మీ అమ్మ దగ్గర నుంచి షిఫ్ట్ అవుతుంది మాకు. అయినా చేద్దాం అనుకుందాం. 100% అతను చేసుకోడు ఈ వంక పెట్టి. మాకున్న సీనియారిటీకి మాకు తెలుసు కదా నాన్న. సరే, తర్వాత లీగల్గా నువ్వు చేయాల్సిన పని ఇమ్మీడియట్గా మీ అమ్మతో వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి. మీ అక్క క్యారెక్టర్లు మీ అమ్మ క్యారెక్టర్లు ఇవన్నీ అవసరంలా. నీకు ఒక వ్యక్తి పరిచయం,
ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం, నమ్మావు, పలానా ప్లేసులకి పెళ్లి చేసుకుంటానని తీసుకొని వెళ్ళి ఫిజికల్గా కమిట్ అయ్యాడు. ఇప్పుడు పెళ్లి చేసుకొని ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడు. తీరా చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తే మాకు ఇంత కట్నం కావాలి, ఇంత 1 ఎకర్ పొలం కావాలి, 5 lakhs కట్నం కావాలి, అవి ఇస్తే పెళ్లి చేసుకుంటా, లేకపోతే పెళ్లి చేసుకుని వదిలేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇతని మీద వీళ్ళ పేరెంట్స్ మీద సివియర్ యాక్షన్ తీసుకోండి అని నువ్వు ఇవాళ కంప్లైంట్ ఇస్తే 2 రోజులు వాడు అక్కడికి వచ్చి కూర్చుంటాడు. రియల్గా పోలీసులు ఫోన్ చేసేది వేరు, మీరు ఫోన్ చేయించేది వేరమ్మా. అర్థమవుతుందా? రియల్గా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఎట్లా ఎంక్వైరీ చేయాలో చేస్తారు, పిడుగురాల మాచర్లో వాడు ఎక్కడున్నాడో వాడిని ఎత్తుక్కొస్తారు. అర్థమవుతుందా? ఈ ప్రాసెస్ మీరు చేయాల్సిన పని చేస్తే ఏదైనా డౌట్ ఉంటే మా వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు సపోర్ట్ చేయడానికి ఉంటుంది. అయినా అతనితో మాట్లాడండి అంటే మాట్లాడతాం. ట్రై చేయమంటావా? మనం మాట్లాడి ఏం చేస్తాం? తన ప్రయత్నం ఏమీ చేయకుండా వాళ్ళ అమ్మో లేకపోతే మనం అంటే ఎందుకు వాళ్ళ చేయాలని నమ్మ వచ్చింది అర్థం కదా సార్, అది ఎట్లాగో ఫోన్ పనిచేస్తా లేదో ఒకసారి చూద్దాం, పనిచేస్తే మాట్లాడదాం, లేకపోతే తన సాటిస్ఫాక్షన్, తన రియల్ క్లారిటీ రావాలి కదా. అమ్మ నువ్వు నిన్ను నమ్మే మేము ప్రొసీడ్ అవుతున్నాం, గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడమన్నావు, అతను 100% నువ్వు టీవీ షోకి వెళ్ళావు కాబట్టి నేను చేసుకోను అంటాడు. అసలు ఫోనే అవసరంలా, నువ్వు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రొసీడ్ అవ్వడం బెటర్. అయినా నీ కోసం నేను మాట్లాడుతున్నా. వీళ్ళు చేయడం వల్లే నాకు కాపురం పోయింది, నాకు పెళ్లి పోయిందని మాత్రం అనుకోకు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తానికి ఏంటి నీకు ప్రాబ్లము? వెళ్తుంది సార్, మనం క్లారిటీ ఇచ్చినాక వెళ్తుంది. ఆవిడ ఉద్దేశం ఏంటంటే మనం ఏదైనా మాట్లాడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళని ఒప్పుకుంటారేమో అని ఒక చిన్న ఆశ. అది కూడా క్లారిటీ వస్తే వాళ్ళ అమ్మకన్నా న్యాయం చేసిన వాళ్ళం అవుతాంగా. ఆడు బెదిరిస్తున్నాడు కదా మేడం, పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను పెళ్లి చేసుకుంటానని చెప్తాను అనుకుంటున్నావా, నేను అక్కడికి వెళ్తే నాకు ఇష్టం లేదని చెప్తాను. అమ్మ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు నేను చెప్పిన కేసు చాలా స్ట్రాంగ్ కేసు, 376 subsection 2 IPC పెడతారమ్మా. పెళ్లి చేసుకుంటానని ఫిజికల్గా వాడేసుకోవడం కింద లెక్క. ఇందులో అరెస్ట్ వారెంట్లు ఉంటాయి. ఒక 1 month జైలుకు పోతాడు. వాడితో పెళ్లి మాత్రం అవ్వదు, పెళ్లి వద్దు అంటున్నాను నేను. వాడి కాళ్ళు పట్టుకుని బతులాడి పెళ్లి చేసుకుంటానంటే మీరు ఈ కంప్లైంట్ పెట్టడం వల్ల ఆ ఛాన్స్ ఒక 20% ఉంది. ఇంకా నిజంగా తెగిచ్చేసి ఈ అమ్మాయిని ఏం చేసినా చేసుకోను అనే వ్యక్తి ఉంటాడు. అలాంటి వాళ్ళు 80% జైలు కన్నా వెళ్తారు కానీ అమ్మాయికి చేసుకోరు. అప్పుడు అమ్మాయి రియలైజ్ అవుతుంది, నన్ను నాశనం చేసిన వ్యక్తి కనీసం కోర్టుల చుట్టాన తిరగాలి అని. అది చాలా స్ట్రాంగ్ కేసు. నువ్వు రియలైజ్ అవ్వు. అక్కడ దాకా వచ్చి నువ్వు అంత స్ట్రాంగ్ ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ మ్యాటర్స్ అంటున్నావు కదా, ఈ కేసులన్నీ ఒక మిక్సీలో వేస్తే ఒక కేసు ఇప్పుడు నేను చెప్పిన కేసు. అర్థమవుతుందా? అంత స్ట్రాంగ్ కేసు. బిఫోర్ మ్యారేజ్ నువ్వు వేసే కేసు. చచ్చినట్లు 20% అతను చేసుకోవడానికి వస్తాడు, లేదు అసలు చేసుకుంటానికి వచ్చినా వద్దు అని అంటున్నాను నేనైతే. నీ సాటిస్ఫాక్షన్ మాకు వద్దు మేడం, 80% ఒకవేళ వచ్చాడే అనుకో, చేసుకున్నా కానీ ఈమెని జైలుకి పంపించు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు, తిరగని నీ లైఫ్ నువ్వు చూసుకో. అర్థమవుతుందా? చేతి మీద టాటూలు ఏంటి? అబ్బాయి పేరు అబ్బాయి పేరేనా? అంత బారు పెయిన్ ఏంటి? బ్రహ్మ. బ్రహ్మ బ్రహ్మ ఆ? బ్రహ్మ అని ఎంచుకున్నాను. బ్రహ్మ నీ జీవితాన్ని డిసైడ్ చేశాడనా? నీ తలరాతను రాసేసాడనా? ఎంత అందంగా రాసుకున్నావు. అతను ఏమైనా వేయించుకున్నాడా టాటూ? చుక్కలన్నా వేయించుకున్నాడు? ఏమీ లేదు మేడం, ఆడు దులుపుకుపోయేవాడు. నీ పేరేంటి నాన్న? నా పేరు జ్యోతి. దీపం కూడా వేసుకోలేదు వాడు, నువ్వు అంత బాగా వేసుకున్నావు. అమ్మ ఇదే నెంబరు, ఒకసారి ట్రై చేస్తున్నాను. సార్ బ్రహ్మం మంగ. సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఖచ్చితంగా ఇంకో నెంబర్ ట్రై చేస్తా ఉండుంటాడు, వేరే నెంబర్ వాడుతూ ఉండుంటాడు. బ్లాక్ చేశాడు అంటున్నావు కదా, మేడం నిన్న నెంబర్ స్విచ్ ఆఫ్ చేశాడు మొన్నటి నుంచి. వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడదాం సార్ ఒకసారి, ఒకవేళ తీస్తే ఓకే. ఎందుకంటే తను ఆల్రెడీ లీగల్గా ప్రొసీడ్ అవుతాను అన్నావు కాబట్టి మేము ట్రై చేస్తున్నాం నాన్న, గుర్తుపెట్టుకోండి. చెప్పండి. వాళ్ళ అమ్మ నాన్న నెంబర్ చూడాలి మేడం. అంటే తనది అది ఫోన్ పనిచేయట్లేదు మేడం, అబ్బాయి ఫోన్ నెంబర్లు. నాన్న వీళ్ళు దొరకాలంటే ఒకే ఒక బెస్ట్ ఆప్షన్, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినట్టు కంప్లైంట్ ఫైల్ చేయి. అమ్మా ఆవిడ చెప్తున్న పనులు ఇక్కడ కంప్లీట్ అవ్వవు, వాళ్ళు ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేశారు. అవి దొరకాలి అంటే తను అడిగిన పెళ్ళే చేద్దాం. పోనీ ఫస్ట్ ఆ ట్రయల్సే వేద్దాం. ఏది ఆ వ్యక్తి మన కాళ్ళ దగ్గరికి రావాలి, అమ్మాయిని బాగా చూసుకుంటానని లెటర్ రాసిస్తే ఒక ఛాన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి, పెళ్ళి కూడా అయిపోతే ఆ పిల్లకి సరదా అయిపోద్ది. చేసుకుంటాను అంటే లెటర్ రాయించి ఒక కండిషన్ తోటి
జాగ్రత్తగా చూసుకుంటానని చేయండి. ఎప్పుడు జరిగిద్దంటే ఈ పని టీవీ షోలకో పెద్ద మనుషుల దగ్గరకో వాళ్ళ ఇంటికో వెళ్ళి కూర్చుంటే అవ్వదు. ఏం చేసుకుంటావో చేసుకోనే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు తెగించి వాళ్ళు చేస్తున్న పని తను రియలైజ్ అవ్వలేదు. ఇంకా చిన్నపిల్ల తనకు తెలియట్లేదు, అందుకే రియలైజ్ అవ్వలే. కొంచెం నాన్న మమ్మల్ని నమ్ముకొని వచ్చావు కదా, రమ్య గారి గురించి నీకు తెలుసుగా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను. ఇక్కడ అతను చేసుకోవాలి అన్నా కూడా ఇప్పుడు నువ్వు ఈ వేలో బిహేవ్ చేస్తేనే అతను నీ దగ్గరికి తీసుకురాగలుగుతాం. పారిపోయాడు, తప్పించుకొని వెళ్ళిపోయాడు. అక్కడ ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నాడో కూడా మీకు తెలియదు. పెళ్లి అయిపోయిందేమో కూడా తెలియదు. ఆల్రెడీ 2 months అయింది కదా, 3-4 days అవుతుంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి. అప్పుడు నీకున్న ఆప్షన్ ఏంటి? ఒకటి వాళ్ళు ఊరు ఎక్కడో ఎత్తుక్కొని ఆ ఊర్లోకి వెళ్ళి కూర్చొని ఎక్కడ అంటే ఎక్కడో అక్కడ దొరుకుతాడు. అదేం పెద్ద ఊరు కాకపోయినా కానీ ఎక్కడ నీ ట్రయల్స్ ఏమన్నా కుదిరితే వెళ్ళి అలా ట్రై చేస్తే నీలో కోపం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ దరిద్రుడి వల్ల నేను వీళ్ళు ఊరు రోడ్లు అమ్మడపడి తిరుగుతున్నాను రా బాబు అని. ఒకవేళ వాళ్ళ నీ అదృష్టం కొద్ది వాళ్ళ ఇల్లు దొరికేసింది అనుకో, వాడికి పెళ్ళి అవుతూ ఉంటే ఆపేద్దు, అక్కడే 100కి డయల్ చేయండి. పోలీసులు వచ్చి చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటారు నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లతోటి. లేదు నేను అంత దూరం వెళ్ళలేనండి, వెతుక్కోలేనండి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళు. ఇప్పుడు నేను చెప్పినట్టు కంప్లైంట్ ఫైల్ చేయి. వాడిని వెతికి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర నుంచో పెడతారు. వాడు చేసుకుంటాను అంటే ఫస్ట్ ఆప్షన్గా లెటర్ రాయించుకొని సేఫ్ సైడ్లో ఒక ఛాన్స్ తీసుకో. ఒకవేళ ఆ టైంకి నీకు చేసుకోవాలని లేకపోయినా వాడు చేసుకోని అని అన్నా చాలా బెస్ట్ నాన్న కంప్లైంట్ ఫైల్ చేసే. చాలా స్ట్రాంగ్ కేసు. ఒక 3-4 times పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్ళినాక ఈ కేసులో అరెస్టులు ఉంటాయి, మిగతా ఏ కేసుల్లో ఉండవు ఫ్యామిలీ మ్యాటర్స్లో. సో ఈ కేసులో అరెస్ట్ ఉంటుంది, అతను అరెస్ట్ చేస్తారు. వాడు ఒక 1 month 15 days జైల్లో ఉండి బెయిల్ తీసుకుంటాడు. కేసు నడుస్తూ ఉంటుంది, నడవనివ్వండి. ఆ తర్వాత అతను పెళ్లి చేసుకోవాలంటారా అన్నా, నువ్వు చేసుకునే ఉద్దేశం ఉన్నా చేసుకోండి, లేకపోతే కేసే నడవని నీ లైఫ్ నువ్వు చూసుకో. ఇది బెస్ట్ ప్రొసీడింగ్స్. అర్థమవుతుందా? ఇప్పటికైనా ఆ పని చేస్తే బెటర్. ఊరికి ఇట్లాగే కూర్చుని ఇన్స్టాగ్రాముల్లో ప్రేమలు, కాపురాలు, కడుపులు ఏంటి వ్యాపారం? అసలు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు అంటే లెక్కలేదు, ఇష్టం వచ్చినట్టు చేయటం, వాడు ఏం చేసినా పట్టడం, మళ్ళీ ఇటు షోలకు రావటం. షోల్లో ఏం చేస్తారు? ఏం చేస్తాం మేము? వాళ్ళతో మాట్లాడి ఏం చేస్తాం? ఏం చేద్దామని వస్తారు ఇక్కడికి మీరు? ఇంట్లో అమ్మ నాన్నల మాట వినరు, ఎవరి మాట వినరు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తారు. మీరు చేసే పనులకి ఎవళ్ళెవళ్ళో ఏదో సాల్వ్ చేయాలి. రమ్య గారు వచ్చి ఏం చేస్తారు, నేను వచ్చి ఏం చేస్తాను? మీ అమ్మగారు ఏం చేయలేకపోతున్నారు కదా. ఏమన్నంటే ఇంక గట్టిగంటే చచ్చిపోతాం అంటారు. చచ్చిపోయి ఏం ఉద్ధరిస్తారు? ఏం సాధిస్తామని చచ్చిపోతారు మీరంతా. ఏదో చచ్చిపోతామని బెదిరిస్తారు. ఎవరిని బెదిరిస్తున్నారు? మీరు భూమికి భారం. చచ్చిపోయినా పెద్ద దేశంలో ఏం తేడా రాదు. ఆ రోజు ఆవిడ ఏడుస్తారు, లేకపోతే మీ అక్కలు ఏడుస్తారు, 2 రోజులు మర్చిపోతారు. అంతే తప్ప మీరు చేసే తప్పుడు పనులు మీరు ఆలోచించట్లా. మేము ఏదో దేశానికి సేవ చేస్తున్నామని చచ్చిపోతామని బెదిరించడం, లేకపోతే వాళ్ళని బెదిరించడం, కనపడ్డోళ్ళ ప్రేమించేసాం అనుకోవటం, ఈ ఆటలుగా అయిపోయింది. ఇన్స్టాగ్రాముల్లో ప్రేమిస్తారా, ఫోనుల్లో ప్రేమిస్తారా? ప్రేమించిన 2-3 రోజులైనా కాపురం చేస్తారా? ఆడు మళ్ళీ పెళ్లి చేసుకోనంటే ఆడే కావాలంటారా? ఏంటిది? ఏం ఆటలాడుతున్నారు? జీవితం అంటే లెక్కలేదు, జీవితానికి ఒక వాల్యూ లేదు, మనుషులకు వాల్యూ లేదు. ప్రేమ అంటే ప్రేమ వేరే ఉంటుంది. ప్రేమ అంటే ఇది కాదు ప్రేమ. ఇది ప్రేమ అని అనుకుంటే నువ్వు మోసపోతున్నావు. నువ్వు మోసం చేసుకుని అందరినీ మోసం చేస్తున్నావు. కానీ అర్థమవుతుంది అది. మరి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావా? వెళ్ళండి, వెళ్ళి ఆ పని చేయండి. ఏనా కొంచెం అమ్మ చెప్పింది విను. ఎందుకంటే నీ జీవితం కోసమే కదా అమ్మ అంత ప్రయత్నిస్తుంది. అయినా నీకే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. అతను వచ్చి బతుకులాడితే నీ లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక కండిషన్స్ తోటి ఒక ఛాన్స్ ఇవ్వండి. నువ్వు ఇప్పుడు నన్ను నమ్మి నువ్వు కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేస్తే ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరుగుతాయి. అర్థమవుతుందా? ఏమైనా డౌట్ ఉన్నా మాకు ఫోన్ చేయండి అమ్మా, మేము అందుబాటులో ఉంటాం. ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు మనకి? మనం ఏం చేస్తాం? సీరియస్గా అడుగుతున్నాను నేను. అసలు ఇది ఒళ్ళు పొగరు కేసుల్లా కనపడుతున్నాయి కేసులన్నీ. ఎవళ్ళో ఫోన్లో మాట్లాడతారు, లేకపోతే ఇంకొకళ్ళేమో మ్యారేజ్ బ్యూరోలో చూసుకుని వచ్చేస్తారు, కాపురాలు చేసేస్తారు, కడుపులు అయిపోతాయి. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చెప్పడంతో అసలు మన సమాజం ఏమవుతుందని మనం టెన్షన్ పడాలా? లేకపోతే ఇటువంటి షోల్లో కూర్చున్నందుకు మనం సిగ్గుపడాలా? లేదా వాళ్ళని బాగు చేయాలా? ఇప్పుడు
ఎంత చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు కూడా కాదు, ఎంతో కొంత చదువుకున్నారు, ఏదో పని చేసుకుంటున్నారు, సంపాదిస్తున్నారు, వీళ్ళు ఇట్లా మోసపోతున్నారంటే ఎంతమంది ఇప్పుడు చెప్పుకునే వాళ్ళు, వీళ్ళు చెప్పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే అసలు ఇంతకుముందు క్యారెక్టర్ అనేవాళ్ళం, ఆ క్యారెక్టర్ అనేది అసలు లేదా, క్యారెక్టర్కి ఒక వాల్యూ లేదా, ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వాళ్ళతో తిరగొచ్చా, ఈ సమాజం అక్కడికి వెళ్ళిపోతున్నాం మనం ఒక పక్కన ధర్మం అంటాం, మన ధర్మాన్ని మించిన ధర్మం లేదు ప్రపంచంలో అని చెప్పుకుంటున్నాం మనం. ఈ ధర్మంలో మరి వాళ్ళ పిల్లలు ఇట్లా ఉంటా అంటే ఏం చేసుకోవాలి మనం? చెప్పుకున్నవి చెప్పని ఎన్ని ఉన్నాయి. సరే, యాక్చువల్గా ఈ స్టేజెస్ ఇట్లాంటివి దొరకడం అనేది ఒక అదృష్టం అండి. ఎందుకంటే జనాభా పెరిగారు, కోర్టులు, కౌన్సిలింగ్ సెంటర్స్ ఇవన్నీ సుప్రీంకోర్టు ఒక 5 years నుంచి స్టార్ట్ చేసినప్పటికీ అక్కడికి వెళ్తే వీళ్ళకి అంత స్పాంటేనియస్గా జడ్జిమెంట్ కానీ, ఒక సలహా కానీ, ఒక సజెషన్ కానీ దొరకట్లేదు. సో మనం ఇక్కడ ఉండి ఇవ్వడం వల్ల సిగ్గుపడాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళందరికీ ప్రాపర్గా మనం ఒక మంచి గైడెన్స్ ఇస్తున్నాం. అది ఒకటి పుణ్యం అనే చెప్పాలి. ఎందుకంటే ఇలా కూడా చెప్పేవాళ్ళు దొరకట్లేదు బయట. వాళ్ళకి వెళ్ళాల్సిన ప్లేసుల్లో ఇన్ టైంలో వాళ్ళకి దొరకట్లేదు. 2, మీరు అన్నది సమాజం ఎలా మారిపోతుందండి అంటే ఎప్పుడు కూడా పరిస్థితుల ప్రకారం అన్ని టెక్నాలజీలు వాడుకుంటూ అందరూ మార్పులు వస్తున్నాయి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే టెక్నాలజీ ఒకటే కాదు సార్, ఒకప్పుడు ఒక ప్రాంతం వాళ్ళకి వాళ్ళ వరకే వాళ్ళకి సర్కిల్ ఉండేది. ఇప్పుడు సర్కిల్ అనేది చాలా వ్యాస్ట్గా వెళ్ళిపోయింది టెక్నాలజీ వల్ల. ఎవరు ఎక్కడి నుంచైనా ఎలా అయినా పరిచయం అవుతున్నారు. వాళ్ళు వేరే అబౌట్స్ ఏంటి, వాళ్ళు ఇదేంటి అని కూడా ఏమీ తెలియట్లేదు మనకి. సో దానివల్ల ఏంటంటే దీన్ని కంట్రోల్ చేయడం అవ్వదు. పరిస్థితులు తగ్గట్టు అందులో మోరల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేసుకోమని మళ్ళీ అంటే వాళ్ళని కూర్చొని కాస్త చెప్పుకుంటూ వెళ్ళడమే తప్ప. ఇక మీరన్న 3rd పాయింట్ ఫిజికల్ రిలేషన్స్. ఒకప్పుడు మనసు మాత్రమే వెళ్ళేది సార్, ఈ రోజున కళ్ళు వెళ్ళిపోతున్నాయి, శరీరాలు వెళ్ళిపోతున్నాయి. అవన్నీ అయినాకే డెసిషన్స్ తీసుకుంటున్న కల్చర్లోకి మనం దిగిపోతున్నాం. ఎందుకంటే వేరే కంట్రీస్ యొక్క కల్చర్ మనకు తెలుస్తుంది. అక్కడ అంత ఫ్రీగా ఉన్నప్పుడు ఇక్కడ మనం ఫైనాన్షియల్గా ఇండివిజువాలిటీ వచ్చింది ఒక్కొక్కరికి. పేరెంట్స్ మాట కానీ, చుట్టుపక్కల వాళ్ళ మాట కానీ, సమాజం మాట కానీ వీళ్ళకి భయం లేదు. ఒకప్పుడు సమాజం ఏమనుకుంటుంది, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారనే భయంతో మనసు వెళ్ళిపోయినా మనుషులు అక్కడే ఉండేవాళ్ళు. దానివల్ల మోరల్ వాల్యూస్ కాస్త మిగిలేవి. ఈ రోజున అవి అంత ఎక్సీడ్ అయిపోయి వెళ్ళటం వల్ల ఎవరికి మోరల్ వాల్యూసా, ఫిజికల్ రిలేషన్లు ఇలా వెళ్ళకూడదమ్మా అని చెప్పినా అండర్స్టాండ్ చేసుకునే పొజిషన్లో లేరు. ఎందుకంటే ఆ టైంలో వచ్చే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఒకప్పుడు అందుబాటులో ఉండేది కాదు కాబట్టి మేబీ వీళ్ళు వెళ్ళేవాళ్ళు కాదేమో. ఇప్పుడు అందుబాటులో ఉన్న అన్ని ఫెసిలిటీస్ దొరకడం వల్ల ఫిజికల్గా వీళ్ళు ఎక్సీడ్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. దానివల్ల వీళ్ళ జీవితాలు వీళ్ళే నాశనం చేసుకుంటున్నారు సార్. పోనీ వచ్చిన ప్రాబ్లమ్స్ని తట్టుకుంటున్నారా? వెంటనే సూసైడ్ అటెంప్ట్స్. ఎవరికి లాస్ ఇవన్నీ? వాళ్ళ అమ్మ ఏడుస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడుస్తారు. సూసైడ్లు చేసుకోమని చెప్పలేం కదా. కాలం ఎంత ప్రాబ్లంనైనా, ఎంత కష్టాన్నైనా తీరుస్తుంది సార్. అది కొంచెం వాళ్ళు రియలైజ్ అవ్వగలిగితే సూసైడ్లు చేసుకోకుండా ఆగుతారు. ఇక క్యారెక్టర్ ఎప్పుడూ ఇంపార్టెంట్ సార్. ఎవరో మనకు వచ్చి చెప్పవసరం, మన క్యారెక్టర్ మనం చూసుకుంటే తలెత్తుకొని బయట తిరగవచ్చు. అది లేదు ఈ రోజున టీనేజర్స్కి కానీ, జనాలకు కానీ. ఇమీడియట్గా పెళ్లి చేసుకోవడం, ఎందుకో విడిపోవడం, ఎందుకో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం. ఇక సమాజంలో ఉన్నంతలో మన వంతు ప్రయత్నం, మన న్యాయం చేయడానికి, వాళ్ళకి మంచి సలహాలు ఇవ్వడానికి యూజ్ అవుతామని నా ఉద్దేశం. ఈ కేసులు నిన్న మొన్న పేపర్లో చూసా సార్. ఫాదర్ వేసిన క్వశ్చన్కి నిజంగా సమాధానం ఎట్లా చెప్పాలో అర్థం కాల. మొన్న ప్రెసిడెంట్స్లో ఆయన జనరల్ పబ్లిక్ని అడిగాడు. ఆయన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళిద్దరూ పెళ్లి ఇళ్ళే సెటిల్ చేశారు, పెళ్లి చేసుకుందాం అంటున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్లు ఉంటున్నాయి కదా ఈ మధ్య, ప్రీ వెడ్డింగ్ షూట్లో వాళ్ళు ముద్దులు మురిపాయలు అన్నీ చేశారంట. చేసినాక పెళ్లి పీటల మీద కూర్చుండగా పెళ్లి కొడుకు మంచోడు కాదని ఎవరో చెప్పారు. పెళ్లి పీటల మీద ఆ తండ్రి ధైర్యం చేసి పెళ్లి క్యాన్సిల్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఆయన ప్రశ్న ఏంటంటే, నేను పెళ్లి క్యాన్సిల్ చేశాను ధైర్యంగా, కానీ నిన్నటి దాకా నా కూతురు బ్రహ్మాండం అనుకున్న కూతురు ఆడితో ముద్దులు మురిపాయలు చేస్తూ వీడియో తీసి పెట్టారు. ఇప్పుడు అది అఫీషియల్గా తీసిందే, ఫ్యామిలీలు ఇష్టంగా తీసుకున్నాయి. ఇప్పుడు అది బయటకు వచ్చింది. ఆ రోజు పెళ్లిలో కూడా షోలో చేశారు వీళ్ళు. ఇప్పుడు నా కూతురు అంటే నేను తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నాను అంటాడు. అది ఏం చెప్పాలి దానికి, అటువంటి దానికి సమాధానం మనకి? సార్ యాక్చువల్గా ఈ రోజున మీరు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవేమంటున్నారంటే కొన్ని సమాధుల్లో కూర్చొని కూడా దిగుతున్న హీనమైన స్టేజ్లోకి వెళ్ళిపోయారు. యాక్చువల్గా డాన్సులు వేస్తూ చాలా డ్రామాటిక్గా అయిపోయింది. యాక్చువల్గా మ్యారేజ్ అంటేనే మనం సాంప్రదాయాల్లో ఏ కంట్రీ, ఏ కల్చర్లో అయినా, అంటే ఏ రిలీజియన్లో అయినా మనం మాట్లాడుకునేది ఆ టైంకి ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చే చూపుల ద్వారా
ఆ పెళ్లిలో జరిగే స్పర్శ ద్వారా వచ్చే ఫీలింగ్స్ లో అవును. వాళ్ళకు బాండింగ్ వస్తుంది అని. ఆ స్టేజ్ దాటిపోయి చాలా విచ్చలవిడిగా వెళ్తున్న సందర్భాలు ఇవి. అవును. అంత కాస్ట్లీగా పెళ్లి చేసుకోవాలనే కదా వాళ్ళ నాన్న డిసైడ్ అయ్యి వాటికి ల్యాక్స్ లో ఇవ్వాల్సి వస్తుంది సార్. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఫోటోగ్రాఫర్స్ కి ఈ రోజున ల్యాక్స్ లో వీళ్ళు ఫీజెస్ పే చేస్తున్న సందర్భం ఉన్నప్పుడు అది కావాలని చేసుకున్న విధానం దానికి తగ్గ వచ్చే రిజల్ట్ కూడా వాళ్ళు కొంత ఫేస్ చేయాల్సిందే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టుకుని ప్రీ వెడ్డింగ్ షూట్ సమాజాన్ని మనలో సమాధానం చెప్పమంటే కుదరదు. కానీ ఆయన తీసుకున్న డెసిషన్ కరెక్ట్ గా ఉంది, ఎందుకంటే ముందే రియలైజ్ అయ్యాడు. చాలా మంచి ప్రీ decision. వెడ్డింగ్ షూట్స్ ని వాళ్ళు దానికోసం బాధపడతానంటే అవ్వదు. ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ షూట్ ఎవిడెన్స్ లేకపోయినా ఎంగేజ్మెంట్ మ్యారేజ్ టైంలో చాలా జరిగిపోతున్నాయి, వీళ్ళు షికార్లకి వెళ్ళటం కానీ అవును, ఏదన్నా. అవును. సో ఇవి కామన్ గా అడ్జస్ట్ చేసుకున్న వ్యక్తే కొత్త అల్లుడుగా వస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం సార్. అంటే అట్లా అంటే ఆయన క్వశ్చన్ వేసాడు, మనం ప్రశ్నించడం కాదు, అదే వాళ్ళ అవాయిడ్ చేయాలనేది అట్లీస్ట్ ఒక మెసేజ్ లాగా ఇచ్చినట్టు ఒక పద్ధతి.